Yeah. Okay. Myself, Pathan Alavash. I'm front-end developer at Kirupex Technologies. Today, I'm going to discuss about web development. Okay, let me share my screen. Is it visible? Introduction to web development. Web development is the process of building and maintaining websites and web applications. It comprises wide range of skills including HTML, CSS, JavaScript, server-side programming, and database management. Web development is dynamic, constantly evolving field that is essential for creating engaging and functional digital experience. So that present web development అంటే ఏంటంటే ఏదైనా వెబ్సైట్ కానీ ఒక వెబ్ అప్లికేషన్ కానీ స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసి కంప్లీట్గా ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ డేటాబేస్ మొత్తాన్ని కనెక్ట్ చేసి ఒక ప్రాసెస్నే వెబ్ డెవలప్మెంట్ అంటారు. ఇక్కడ కూడా అదే ఇచ్చిన్నారు. HTML, CSS, JavaScript, దాంతోపాటు సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ అండ్ డేటాబేసెస్ మేనేజ్మెంట్ని అది కంప్లీట్ని బిల్డ్ చేసే ఒక ప్రాసెస్ని వెబ్ డెవలప్మెంట్ అంటారు. ఇది చెప్పనా వినిపిస్తుంది. Hello, am I audible? Yeah. Okay, let's get into the session. Is my screen is visible to everyone? Yes, sir. Yeah. Okay. Yeah. First of all, fundamentals of HTML. Before discussing about HTML, I'm going to give you a brief about web development. Like, web development is a combination of three parts: front-end web development, back-end web development, and database. Database is a sub-part of the back-end development only, but it is a separate skill set that we learn in order to manage all the data. Okay, front-end development is nothing but whatever the website we are seeing on our screen. It is called front-end. For developing this front-end, especially we need three parts, that is HTML, CSS, and JavaScript. HTML is a hypertext markup language. It is used to build structure for the website, and CSS is cascading style sheets. It is used to give style to our website, and JavaScript is used to give functionality to our website. అంటే ఇప్పుడు ఒక మన వెబ్సైట్ని ఒక హ్యూమన్ బాడీ అనుకున్నట్లయితే ఆ హ్యూమన్ బాడీలో బోన్స్ అనేటివి ఒక స్ట్రక్చర్ని ఇస్తుంది ఓవరాల్ మన బాడీకి. HTML కూడా అలా మన వెబ్సైట్ అనేది ఒక స్ట్రక్చర్ అనేటువంటిది దాని మీద CSS మన బాడీ మీద స్కిన్, మజిల్స్ ఇవన్నీ ఎలాగో అలాగా CSS అనేది మన వెబ్సైట్ని బ్యూటిఫై చేయడానికి, బెటర్గా విజిబుల్ కమ్యూనికేషన్ చేయడానికి CSS అనేది యూజ్ అవుతుంది. అండ్ జావాస్క్రిప్ట్ ఫంక్షనాలిటీ యాడ్ చేయడానికి యూజ్ అవుతుంది అన్న. ఫంక్షనాలిటీ అంటే ఇప్పుడు మన బ్రెయిన్ ఎలా అయితే వర్క్ అవుతుందో ఫంక్షనాలిటీ ఇస్తుంది. హ్యాండ్ లిఫ్ట్ చేయాలన్నా, నేను ఇప్పుడు మాట్లాడాలన్నా, చూడాలన్నా, ఓవరాల్ అనేది ఫంక్షనాలిటీ అనేది బ్రెయిన్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఇదే విధంగా మన వెబ్సైట్లో పర్టికులర్గా ఏమన్నా ఆపరేషన్ ఏదైనా ఫంక్షన్ అనేది రన్ చేయాలి, అలాంటి కేసెస్లో జావాస్క్రిప్ట్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ మెయిన్గా ఒక పాయింట్ ఏంటంటే జావాస్క్రిప్ట్ అనేది బ్రౌజర్ అండర్స్టాండింగ్ లాంగ్వేజ్. ఇక్కడ జావాస్క్రిప్ట్ తప్ప మరి ఏ లాంగ్వేజ్ యూజ్ చేయలేం ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్.
సో ఇదే జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకొని బ్యాక్ ఎండ్ కూడా డెవలప్ చేయొచ్చు యూజింగ్ Node.js. సో చాలా మంది ఎందుకంటే వెబ్ డెవలప్మెంట్ జావా స్క్రిప్ట్ ప్రిఫర్ చేసేది అందుకోసమే. ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా జావా స్క్రిప్ట్ కావాలి. అలాగే దాన్ని యూజ్ చేసుకొని బ్యాక్ ఎండ్ కూడా డెవలప్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఫండమెంటల్స్ ఆఫ్ HTMLలోకి వెళ్దాము. ఇక్కడ ఏంటి స్ట్రక్చర్, సెమాంటిక్స్, యాక్సెసిబిలిటీ. నేను చెప్పాను కదా, HTML provides the basic structure and content of the web page using tags to define elements like headings, paragraphs and links. మన వెబ్సైట్ అనేది ఒక స్ట్రక్చర్ ఇవ్వడానికి HTML యూజ్ చేస్తుంది. అది కూడా ఏంటి, ట్యాగ్స్, ఎలిమెంట్స్, హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్, లింక్స్ ఇలాంటివి యూజ్ చేస్తాం. ఈ ట్యాగ్స్ అంటే ఏంటి, ఎలిమెంట్స్ అంటే ఏంటి, హెడ్డింగ్స్, ఇవన్నీ మనము ఇప్పుడు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ సెమాంటిక్ HTML creates more meaningful accessible web pages by using appropriate tags for the content purpose. ఏది ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఒక వెబ్సైట్లో, నెక్స్ట్ తక్కువ ప్రిఫరెన్స్లో ఏది ఉంచాలి, ఒక మీనింగ్ఫుల్ వేలో అయితే రిప్రజెంట్ చేయడానికి కూడా HTML అనేది యూజ్ అవుతుంది. యాక్సెసిబిలిటీ. వెల్ స్ట్రక్చర్డ్ HTML ensures that web content is accessible to users with disabilities, improving overall user experience. యూజర్ ఎక్స్పీరియన్స్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా HTML అనేది ఒక మంచి కీ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు HTMLలో ఓవరాల్ అన్ని టాపిక్స్ గురించి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనేది తీసుకుంటాం. పాసిబుల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేద్దాము. అర్థమవుతుంది అందరికీ? ఎవరికైనా డౌట్లు వస్తే అడగండి. యా, ఓకే. ఇందాక చెప్పుకున్నాం కదా, వెబ్ డెవలప్మెంట్ ఆర్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. ఇక్కడ ఏంటంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ డెవాప్స్. ఇట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ది నార్మల్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అండ్ వెబ్ డెవలప్మెంట్. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో అనేది డెవాప్స్ అనేది ఇంక్లూడ్ అవ్వదు, బట్ వెబ్ డెవలప్మెంట్లో అనేది డెవాప్స్ అనేది ఇంక్లూడ్ అవుతుంది. ఈ డిఫరెన్స్ అనేది చాలా మందికి తెలియదు. మన్ స్టాక్ నేర్చుకుంటారు, మీన్ స్టాక్ ఇవన్నీ నేర్చుకుంటారు, బట్ వెబ్ డెవలపర్కి ఒక మన్ స్టాక్ ఆర్ మీన్ స్టాక్ డెవలపర్కి మెయిన్ కీ డిఫరెన్స్ ఏంటంటే ఇతను మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ డేటాబేస్ హ్యాండిల్ చేయగలుగుతారు. బట్ ఓవరాల్ ఒక వెబ్ డెవలపర్ అనేవాడు ఏంటంటే డెవాప్స్ కూడా చేస్తారు. డెవాప్స్ ఇస్ నథింగ్ బట్ డిప్లాయ్మెంట్లో ఒక యూస్ చేసే ఒక ప్రాసెస్ని డెవాప్స్ అని కూడా అంటారు. ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే అంత ఏం డిస్కస్ చేయము, డైరెక్ట్గా మనం HTML గురించి మాట్లాడుకుంటాం. ఇందాక చెప్పాను కదా, ఫ్రంట్ అండ్ టెక్నాలజీస్లో HTML, CSS, జావా స్క్రిప్ట్ ఉంటాయి. బ్యాక్ అండ్ డెవలప్మెంట్ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్, వెబ్ ఫ్రేమ్వర్క్స్ అండ్ API, డేటాబేసెస్, అథెంటికేషన్, అథరైజేషన్, ఇవన్నీ వాటిలో సబ్ టాపిక్స్. ఆల్సో విజువల్ స్టూడియో కోడ్. ఇప్పుడు మనం ఏదైనా ఉందంటే HTML, CSS అవన్నీ మనం రన్ చేయడానికి ఒక ఇంటర్ఫేస్ అయితే కావాలి. సో అది మనం విజువల్ స్టూడియో కోడ్ అనే ఒక డెస్క్టాప్ అప్లికేషన్ యూజ్ చేసుకొని మన కోడ్ అనేది రన్ చేస్తాం. తర్వాత ఓపెన్ చేద్దాం మనం కోడ్ చేసేటప్పుడు. HTML గురించి డిస్కస్ చేసినట్టయితే ఇంట్రడక్షన్ టు HTML ఆల్రెడీ చెప్పాను. HTML ఈజ్ నథింగ్ బట్ hypertext markup language. Hypertext refers to ability to create links, connect to other documents, and markup language is a language that uses tags to define elements within a document. ఏదైనా లింక్స్ని క్రియేట్ చేయడానికి కానీ వేరే డాక్యుమెంట్స్ రిసోర్సెస్ని కనెక్ట్ చేయడానికి హైపర్ టెక్స్ట్ అనేది యూస్ అంటే మెయిన్ కీ రోల్ అదే ప్లే చేస్తుంది హైపర్ టెక్స్ట్ అనేది ఇటువంటి లింక్స్ క్రియేట్ చేయడానికి. అండ్ మార్కప్ లాంగ్వేజ్ అనేది ట్యాగ్స్ని డిఫైన్ చేయడానికి, ఎలిమెంట్స్ని డిఫైన్ చేయడానికి మార్కప్ లాంగ్వేజ్. ఆ రెండింటి యొక్క కాంబినేషన్ HTML. వై డస్ ఏ వెబ్సైట్ రిక్వైర్ HTML, ఇవన్నీ ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాము. సో ఈ బేసిక్ HTML ఒక ఫైల్ అనేటువంటివి ఓవరాల్గా మనమే ఒక ఫైల్ క్రియేట్ చేసి దాంతోపాటు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఫస్ట్ అనేది విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేస్తున్నాను. సో దట్ మనం కోడ్ చేయడానికి ఒక అప్లికేషన్ ఆర్ ఇంటర్ఫేస్ కావాలి కదా. సో నేను VS కోడ్ యూస్ చేస్తున్నాను. నేను చెప్పండి. నా డెస్క్టాప్లో ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేశాను, వెబ్ డెవలప్మెంట్ అని. ఇప్పుడు ఇందులో నేను కోడ్ చేయాలి. ఎలా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫైల్ అనేది క్రియేట్ చేసుకుంటాం. దాని పేరు index.html అని పెట్టుకుంటాను. ఓవరాల్గా మన HTML ఫైల్స్ అనేది ఏదైనా ఈ ఫ్రంట్ ఏదైనా ఉండొచ్చు.
బట్ ఎక్స్టెన్షన్ ఎండింగ్ మాత్రం .html ఫైల్తో ఎండ్ చేయాలి. సో దట్ మన బ్రౌజర్ అనేది అర్థమవుతుంది ఇది HTML ఫైల్ అని. ఇప్పుడు నేను రాశాను కదా షిఫ్ట్ 1 యూస్ చేశాను. సో దట్ అక్కడ అది బాయిలర్ ప్లేట్ కోడ్ జనరేట్ చేయాలి. దీన్ని ఈ మొత్తం ఇది ఉంది కదా ఇప్పుడు కోడ్ ఇక్కడ, దీన్ని బాయిలర్ ప్లేట్ కోడ్ అంటారు. ఇప్పుడు దీనిలో ట్యాగ్ ఏంటి, ఎలిమెంట్ ఏంటి అనేది ఫర్దర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఓవరాల్ బ్రీఫ్ ఇస్తాను. ఇక్కడ .type HTML అని ఉంది. ఈ ట్యాగ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మన బ్రౌజర్కి ఈ ఓవరాల్ HTML ఫైల్ అనేది ఒక డాక్యుమెంట్ టైప్ అనేది రిప్రజెంట్ చేయడానికి ఇక్కడ .type HTML అని మెన్షన్ చేశాము. అండ్ ఇక్కడ HTML lang ఈక్వల్ టు en. అంటే ఇప్పుడు మనము ఓవరాల్ ఇక్కడ యూస్ చేసే వర్డ్స్ అని ఇంగ్లీష్లో కదా, సో దట్ en అనేది ఇక్కడ మెన్షన్ చేశాము. స్క్రీన్ అనేది కనిపిస్తుంది అందరికి? అండ్ మెటా క్యారెక్టర్ సెట్ ఈక్వల్ టు UTF-8. UTF-8 అంటే ఇది ఇప్పుడు ఏదైనా అప్డేట్స్ వస్తుంటాయి కదా బ్రౌజర్ అండర్స్టాండింగ్ లాంగ్వేజ్లో మల్టిపుల్ ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క టైప్లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో దట్ ఇంకా బెటర్ అవుతూ పోతూ ఉంటుంది ఈ యొక్క లాంగ్వేజ్ అనేది. సో ప్రజెంట్ ఏంటంటే ఈ క్యారెక్టర్ సెట్ అనేది UTF-8లో యూస్ చేస్తున్నాం అందరము. అండ్ నెక్స్ట్ దాంట్లో ఏంటంటే వ్యూ పోర్ట్ అని ఉంది. ఈ వ్యూ పోర్ట్ అనేది ఎందుకంటే మనము ఇచ్చే కంటెంట్ ఏదైతే ఉందో అది డివైస్ విడ్త్ అండ్ ఇనిషియల్ స్కేల్ 1కి బ్రౌజర్ యొక్క విండో యొక్క విడ్త్ అండ్ హైట్ సెట్ చేయడానికి ఇది వ్యూ పోర్ట్ ఇస్తాం. సో దట్ మనం ఇచ్చే కంటెంట్ అంట ఈ యొక్క బ్రౌజర్ యొక్క స్క్రీన్ మొత్తాన్ని ఫిల్ చేస్తుంది. అది మొత్తం తీసుకుంటుంది డివైస్ విడ్త్తో కంపేర్ చేసుకొని మన కంటెంట్ అనేది డిస్ప్లే చేస్తుంది. అండ్ టైటిల్ అనేది మనం రన్ చేసి చూపిస్తాం మీకు. ఇక్కడ చూస్తున్నట్లయితే మనం ఇక్కడ బ్రౌజర్ పైన డాక్యుమెంట్ అని వచ్చింది. మనం వేరే వెబ్సైట్స్ ఏదైనా ఓపెన్ చేస్తే ఆ వెబ్సైట్ యొక్క నేమ్ అనేది కనిపిస్తుంది. మనం అక్కడ టైటిల్ మనం చేంజ్ చేస్తే అక్కడ కూడా చేంజ్ అయ్యింది. నేను ఇక్కడ చేంజ్ చేస్తాను. సో చూసారా వెబ్ డెవలప్మెంట్ అని చేంజ్ చేయగానే ఇక్కడ వెబ్ డెవలప్మెంట్ అని చేంజ్ అయింది. దీన్ని బట్టి మన టైటిల్ ఇస్తుంది ఓవరాల్ మన ఫైల్ అనేది. తర్వాత ఇవన్నీ చూస్తే HTML అనే ఒక ఎలిమెంట్లో వ్రాప్ చేస్తుంది. ఇది హెడ్, తర్వాత ఇది బాడీ, ఇవి రెండు వచ్చి HTML అనేది ఒక ఎలిమెంట్లో వ్రాప్ చేసి పెట్టుంది. సో ఓవరాల్గా HTML డాక్యుమెంట్లో ఇది హెడ్ పార్ట్ అండ్ ఇది బాడీ పార్ట్. మన కోడ్ అంతా ఆల్మోస్ట్ బాడీ పార్ట్లో రాస్తుంది. ఈ టైటిల్స్, స్టైల్ షీట్స్ అవన్నీ ఇంక్లూడ్ చేసేదంతా ఈ హెడ్ పార్ట్లో డిఫైన్ చేస్తాము. అర్థమైందా ఇప్పుడు దాకా చెప్పిందంతా? సార్ అర్థమైంది. ఒక డౌట్ చెప్పండి. UTF మళ్ళీ ఒకసారి చెప్పరా? జస్ట్ చెప్తాను, ఓపెన్ చేసి. UTF-8 అంటే ఏంటంటే యూనిక్ కోడ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్మాట్ ఇన్ 8-bit వేరియబుల్. అంటే ఇప్పుడు మనం ఏమైతే ఇక్కడ ఫార్మాట్ అనేది హలో ఈజ్ ఇట్ ఆడిబుల్? హలో ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ UTF-8 అంటే యూనిక్ కోడ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్మాట్ 8-bit. మనము ఈ యొక్క డాక్యుమెంట్ ఫైల్ అనేది మన బ్రౌజర్కి ఫార్మాట్ చేసేది ఒక 8-bit ఫార్మాట్లో ఉంటుంది. అంటే వేరియబుల్ లెంత్, క్యారెక్టర్ ఎన్కోడింగ్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో కమ్యూనికేట్ చేస్తాము మన లోకల్ ఫైల్ నుంచి బ్రౌజర్ ఫైల్తో, అవి 8-bitsలో ఉంటాయి అనే దాన్ని డిఫైన్ చేయడానికి ఒక సింపుల్గా మనం అట్లా చెప్పుకోవచ్చు UTF-8 అనేది ఎందుకు రిప్రజెంట్ చేస్తామనేది. అంటే అర్థమైంది కదా, బిట్ అండ్ బైట్స్ ఆఫ్ కోడ్ మనం ట్రాన్స్ఫర్ చేసేది 8 bits 16 bits అనేది ఉంటుంది. ఓవరాల్గా యూజ్ చేసేది అయితే ప్రజెంట్
8 బిట్స్ కోడ్నే మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. అందుకని మెయిన్ అది డిఫైన్ చేయడానికి మెయిన్ యూసేజ్ అయితే అదే యూటీఎఫ్. ఓకే సార్, అర్థమైంది. థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడ చెప్పుకున్నాం కదా డాక్ టైప్ డిక్లరేషన్, హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ చెప్పాను. ఓవరాల్ హెచ్టిఎంఎల్ పేజ్ని రిప్రజెంట్ చేయడానికి హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ యూస్ చేస్తాము. హెడర్ పార్ట్ని డిఫైన్ చేస్తాము. టైటిల్లో పేజ్ యొక్క టైటిల్ని డిఫైన్ చేస్తాం. బాడీ. నెక్స్ట్ ఏంటంటే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్. HTML elements are building blocks of HTML which define the structure and content. ఇప్పుడు మనం ఇక్కడ రాసాం కదా, ఈ బాడీ ఇది ఓపెనింగ్ ట్యాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్కి ట్యాగ్కి డిఫరెన్స్ చెప్తానండి. ట్యాగ్ అనేది నథింగ్ బట్ ఇప్పుడు నేను హైలైట్ చేశాను కదా బాడీ అని, ఒక లెస్ దెన్ అండ్ గ్రేటర్ దాన్ సింబల్ మధ్యలో రిప్రజెంట్ చేశాను కదా, దీన్ని ట్యాగ్ అంటారు. దీన్ని ఓపెన్ ట్యాగ్ అంటారు. ఇది క్లోజ్ ట్యాగ్. ఈ ఓపెన్ ట్యాగ్ అండ్ క్లోజ్ ట్యాగ్ని కాంబినేషన్నే ఎలిమెంట్ అంటాము. ఇప్పుడు ఈ బాడీ ఇది ఓపెనింగ్ ట్యాగ్ ఆఫ్ ది బాడీ అండ్ ఇట్ ఈస్ ద క్లోజ్డ్ ట్యాగ్ ఆఫ్ ది బాడీ. ఇవి రెండింటిని కలిపితే బాడీ ఎలిమెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏముంది, HTML ఎలిమెంట్స్ టైప్స్ ఆఫ్. ఎలిమెంట్ గురించి, ఎలిమెంట్ అంటే ఏంటో అండర్స్టాండ్ అయ్యింది. ఓవరాల్గా మనము ఏదైనా బ్లాక్ ఆఫ్ ఏదైనా కంటెంట్ ఉంది, ఒక బ్లాక్ ఆఫ్ కంటెంట్ని ఒక 2 ట్యాగ్స్ మధ్య ర్యాప్ చేస్తాము. ఆ రెండు ట్యాగ్ కాంబినేషన్ని ఎలిమెంట్ అంటాము. సో ఈ ఎలిమెంట్స్ అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇన్లైన్ ఎలిమెంట్, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, ఎంటీ ఎలిమెంట్, టెక్స్ట్ ఎలిమెంట్, సెమాంటిక్ ఎలిమెంట్స్. సో ఇన్లైన్ ఎలిమెంట్ ఏంటంటే ఇప్పుడు ఒక స్పాన్ ఎలిమెంట్ అనేది తీసుకున్నాను, 2 స్పాన్ ట్యాగ్. హలో వరల్డ్ని తీసుకుంటే ఇప్పుడు చూస్తే ఈ స్పాన్ ట్యాగ్ అనేది అది ఎంతవరకు అయితే ఉందో కంటెంట్ అంతవరకే స్పేస్ అనేది ఆక్యుపై చేసింది. బట్ ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఏంటంటే ఈ మొత్తం విడ్త్ అనేది ఆక్యుపై చేస్తుంది. అది కూడా చేసి చూపిస్తాను. ఇక్కడ డివ్ అనేది ఇవన్నీ ట్యాగ్స్, అవి ఎలిమెంట్స్, స్పాన్, డివ్, ఇవన్నీ మనము మన రిక్వైర్మెంట్ని బట్టి ఏది కావాలనేది మనం యూజ్ చేసుకోవాలి. విత్ ఎక్స్పీరియన్స్ అది అర్థమైపోతుంది మనం ఎప్పుడు ఏం యూజ్ చేయాలనేది. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ నేను డివ్ ఎలిమెంట్ని హైలైట్ చేశాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, బ్లూ లైన్ హైలైట్ అయ్యింది. ఇప్పుడు ఈ డివ్ ఎలిమెంట్ అనేది ఓవరాల్ వెబ్సైట్ ఎంత విడ్త్ ఉందో అంత విడ్త్ని ఆక్యుపై చేస్తుంది. బట్ ఈ స్పాన్ ఎలిమెంట్ అంటే ఆ కంటెంట్ ఎంతవరకు ఉందో అంత విడ్త్ ఆక్యుపై చేస్తుంది. సో మెయిన్ డిఫరెన్స్ ఆఫ్ ది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అండ్ ఇన్లైన్ ఎలిమెంట్ అయితే అదే డిఫరెన్స్. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఓవరాల్ కంటెంట్ ఆ బ్లాక్ ఎంత ఉందో మొత్తం విడ్త్ని ఆక్యుపై చేస్తుంది. ఒక ఇన్లైన్ ఎలిమెంట్ ఆ కంటెంట్ ఎంత ఉందో అంతవరకు ఆక్యుపై చేస్తుంది స్పేస్ అనేటువంటి. ఈ ఇన్లైన్ ఎలిమెంట్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే స్పాన్, ఇప్పుడు నేను చేశాను ఆల్రెడీ. యాంకర్ ట్యాగ్, ఈ యాంకర్ ట్యాగ్ లింక్స్ని ఇవ్వడానికి యూజ్ చేస్తాము. ఇన్పుట్స్ అనేది ఫామ్స్లో యూజ్ చేస్తాము. ఇమేజ్, ఏదైనా ఇమేజ్ని ఇన్సర్ట్ చేయాలి మనము, అలాంటి కేసెస్లో ఈ IMG ట్యాగ్ యూజ్ చేస్తాము. ఈ స్ట్రాంగ్, EM, ఇవన్నీ మనం ఆ ఫాంట్ యొక్క స్ట్రెంగ్త్ని అలా డిఫైన్ చేయడానికి, లెంత్ ఇవ్వడానికి వాటిలో యూజ్ చేస్తాం ఈ ట్యాగ్స్ అనేటువంటివి. నెక్స్ట్ బ్లాక్ లెవెల్, ఆల్రెడీ డివ్ ఇచ్చాం కదా. మోస్ట్లీ మనము ఈ డివ్ ట్యాగ్ని యూజ్ చేస్తాము ఓవరాల్ ఈ డెవలప్మెంట్లో అంతా. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. గుర్తుపెట్టుకునేది ఏం లేదు. ఓవరాల్ ఖచ్చితంగా మనం ఒక HTML ఎలిమెంట్ ఇవ్వాలంటే, ఖచ్చితంగా కంటెంట్ ఇవ్వాలంటే 2 ఎలిమెంట్స్ మధ్యలో ర్యాప్ చేయాలి. మ్యాక్సిమం మనం ఈ డివ్ ట్యాగ్నే యూజ్ చేస్తాం. అండ్ పారాగ్రాఫ్, ఏదైనా పారాగ్రాఫ్ని రాసేటప్పుడు అలాంటి కేసెస్లో P ట్యాగ్ యూజ్ చేస్తాము. డివ్లో పారాగ్రాఫ్ రాయకూడదా అంటే రాసుకోవచ్చు. బట్ ఎందుకు డిఫైన్ చేస్తామంటే P ట్యాగ్లో H1 మల్టిపుల్ ట్యాగ్స్ ఉంటాయి. మన బ్రౌజర్కి ఏది ప్రిఫర్ చేయాలి, ఏది తక్కువ ప్రిఫర్ చేయాలి అని ఒక అండర్స్టాండింగ్ రావాలంటే మనం పర్టికులర్గా మనం ఏ యూసేజ్ ఉందో ఆ ట్యాగ్నే యూజ్ చేయాలి. అంటే ఇప్పుడు హెడ్డింగ్ ఉంది, అప్పుడు నేను హెడ్డింగ్ని డిఫైన్ చేసేటప్పుడు హెడ్డింగ్ ట్యాగే యూజ్ చేయాలి. పారాగ్రాఫ్ రాసేటప్పుడు పారాగ్రాఫే రాయాలి. ఇది ఒక పారాగ్రాఫ్ అనుకుంటే
అదే నేను హెడ్డింగ్ డిఫైన్ చేయాలంటే నేను ఇదే కంటెంట్ని హెడ్డింగ్లో కూడా రాయగలుగుతాను. బట్ అలా ఎందుకు రాయాలంటే బ్రౌజర్ అండర్స్టాండింగ్ కోసం. ఎంత బెటర్గా మన వెబ్సైట్ అనేది బ్రౌజర్ అండర్స్టాండ్ చేసుకుంటుందో అంత ఈజీగా మన ఓవరాల్ వెబ్సైట్ అనేది పుష్ అవుతుంది ఈ ఆల్గారిథం SEO సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్కి. సో దట్ ఒక ఆప్టిమైజ్డ్ కోడ్ రాయడం కోసం, బెటర్ కోడ్, బ్రౌజర్ అండర్స్టాండింగ్ కోడ్ రాయడం కోసం మల్టిపుల్ ట్యాగ్స్, మనం ఏదైతే మాట డేటా అనేది ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాము దాని రిక్వైర్మెంట్ ప్రకారం మనము ట్యాగ్ తీసుకోవాలి. దిస్ ఈజ్ ఏ హెడ్డింగ్, H1 ట్యాగ్లో ఇచ్చారు, ఇది హెడ్డింగ్, ఇది ఎట్లా హైలైట్ అయింది. అండ్ నెక్స్ట్ పారాగ్రాఫ్, ఇప్పుడు ఇది కావాలంటే మనం చేంజ్ చేసుకోవచ్చు యూజింగ్ CSS, దీని సైజెస్, విడ్త్ అన్ని. బట్ ఓవరాల్గా మనం ఒక H1 ట్యాగ్ అనేది మనకు హైలైట్ అవ్వడం కోసం డిఫాల్ట్గా ఈ యొక్క హైట్ అండ్ విడ్త్ సైజ్ ఆఫ్ ది ఫాంట్ అనేది డిఫైన్ చేయబడింది. పారాగ్రాఫ్ ట్యాగ్ యొక్క ఫాంట్ సైజ్ ఏమో తక్కువ ఉంది, సైజ్ అండ్ వెయిట్. ఇవన్నీ పారాగ్రాఫ్ ట్యాగ్స్, ఇవి హెడ్డింగ్ ట్యాగ్స్, హెడర్ ట్యాగ్స్, ఇవన్నీ అనేటువంటివి బ్లాక్లో ఎలిమెంట్స్. ఇందాక చూసారు కదా, నేను హైలైట్ చేసినప్పుడు బ్లాక్ స్క్రీన్ విడ్త్ అంతా ఆక్యుపై చేస్తుంది. అదే నేను ఒక బాక్స్లో ర్యాప్ చేస్తుంటే ఆ బాక్స్ విడ్త్ ఒక్కటే ఆక్యుపై చేస్తుంటాయి ఈ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అనేవి. అండ్ ఈ హెడ్డింగ్స్లో కూడా హెడ్డింగ్స్ వచ్చి 6 ఉంటాయి, H1, H2, H3, H4, H5, H6. అది బేస్డ్ ఆన్ అంటే మన వెబ్సైట్ ఎంత ఇంపార్టెన్స్ ఆఫ్ ది హెడ్డింగ్ని బట్టి మనం ఏ ట్యాగ్ యూస్ చేయాలనేది మనం డిఫైన్ చేసుకోవాలి. H2 ఉంది. ఇక్కడ చూసారా, H1 కేమో ఒక సైజ్ అండ్ ఒక ఫాంట్ సైజ్ అండ్ వెయిట్ వచ్చింది. ఇక్కడే మనకి అర్థమైపోతుంది ప్రిఫరెన్స్ అనేది ఎలా ఉంటుంది అనేది. హెడర్స్, మన వెబ్సైట్లో మెయిన్ హెడ్డింగ్ని, హోమ్ పేజ్ యొక్క హెడ్డింగ్ డిఫైన్ చేయడానికి H1 ట్యాగ్ యూస్ చేస్తాము. అలాగే మళ్ళీ సబ్ బ్లాక్స్లోకి వెళ్ళగా ఈ H1, H2, H3, H4, H5, H6 అనేటువంటివి డిఫైన్ చేసుకుంటూ వెళ్తాం. ఇంకా ఉన్నాయి లిస్ట్స్, ఆర్గనైజర్ లిస్ట్, ఇవన్నీ చూద్దాము ఇంకా నెక్స్ట్ టాపిక్స్లో. ఎంటీ ఎలిమెంట్స్, ఇమేజ్ ఇవ్వడానికి, బ్రేక్ ఇవ్వడానికి, లైన్ డిఫైన్ చేయడానికి అనేటివి ఎంటీ ఎలిమెంట్స్ యూజ్ చేస్తాము. టెక్స్ట్ ఎలిమెంట్ ఆల్రెడీ చెప్పాను, హెడర్ ట్యాగ్స్, పారాగ్రాఫ్, యాంకర్ ట్యాగ్స్, అవన్నీ ఎంటర్ చేసే వాటిల్ని టెక్స్ట్ ఎలిమెంట్ అంటారు. అంటే ఏ ఎలిమెంట్ ద్వారా అయినా మనం టెక్స్ట్ అనేది సెండ్ చేసామంటే దాన్నే టెక్స్ట్ ఎలిమెంట్ అంటాం. సెమాంటిక్ ఎలిమెంట్ అనేది ఇప్పుడు ఇది ఎలా ఉంది, బాడీ ఎలిమెంట్, హెడ్ ఎలిమెంట్, అలాగే నేను నా యొక్క వెబ్ పేజ్ అనేది సెక్షన్స్గా డివైడ్ చేస్తాను. అప్పుడు నేను ఒక్కొక్క సెక్షన్ ఆఫ్ కోడ్ని సెక్షన్ ఎలిమెంట్లో ర్యాప్ చేస్తాను. ఇది నేను హోమ్ సెక్షన్ అనుకుంటున్నాను. ఇది nav. సో దట్ నేను ఇక్కడ హోమ్ సెక్షన్లో ఓవరాల్గా హోమ్ పేజ్లో ఏ కంటెంట్ ఉందంతా నేను ఈ హోమ్ సెక్షన్లో రాస్తున్నాను. nav సెక్షన్లో ఓవరాల్ nav బార్ కంటెంట్ అంతా రాస్తాను. అంటే ఈజ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కోసము మనం సెషన్స్గా డివైడ్ చేస్తాం. అవే ఇప్పుడు ఇచ్చింది సెమాంటిక్ ఎలిమెంట్స్ అంటే nav కానీ, హెడర్ కానీ, ఫూటర్ కానీ. ఫూటర్ అంటే ఒక వెబ్ పేజ్ కింద ఉంటాయి కదా నేమ్స్ అంటే అవన్నీ, వాటినే ఫూటర్ అంటాము. హెడర్ అంటే మెయిన్ హెడ్డింగ్ ఆఫ్ ది సెషన్, దాన్ని మనం రాసేదాన్ని హెడర్ సెషన్లో రాసుకుంటాం. డివ్ పార్ట్లో అయినా రాసుకోవచ్చు, బట్ ఈజ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కోసం అలా రాసుకుంటాం. అండ్ ఫామ్స్, ఒక ఫామ్ని క్రియేట్ చేయడానికి ఈ ఫామ్ ఎలిమెంట్స్ అన్ని యూజ్ చేసుకుంటాం. ఫామ్, ఇన్పుట్, ఇవి ఎలిమెంట్స్ అనేవి. మీడియా ఎలిమెంట్, మనం ఏదైనా ఇమేజ్ని ఇవ్వాలనుకుంటున్నాం, అలాంటి కేసెస్లో ఇమేజ్ ట్యాగ్, వీడియో ట్యాగ్, ఆడియో ట్యాగ్, ఐఫ్రేమ్, ఇవన్నీ మన రిక్వైర్మెంట్ బట్టి ఇమేజ్ టైంలో IMG యూజ్ చేస్తాము. లేదా వీడియో అనేది ఇవ్వాలంటే వీడియో ట్యాగ్ అనేది ఇస్తాము. నెక్స్ట్ చూద్దాం మనము ఆ ఇమేజ్ ట్యాగ్, వీడియో ట్యాగ్ అనేటువంటివి ఎలా యూజ్ చేయాలో కూడా.
నెక్స్ట్ లిస్ట్, టేబుల్, ఏదైనా లిస్ట్ ఉంది. అలాంటి కేసెస్లో మనము కోడ్ చేసేటప్పుడు లిస్ట్ ట్యాగ్ యూస్ చేస్తాం, ఎల్ఐ ట్యాగ్ యూస్ చేస్తాం. అది ఆర్గనైజ్డ్ లిస్ట్, అన్ఆర్గనైజ్డ్ లిస్ట్ అనేది మన రిక్వైర్మెంట్ని బట్టి ఓఎల్ యూస్ చేయాలా, యూఎల్ యూస్ చేయాలనేది యూస్ చేసుకుంటాము. అండ్ టేబుల్, ఏదైనా టేబుల్ మనం రిప్రజెంట్ చేయాలన్నా సరే ఈ టేబుల్ అనేది ఒక ట్యాగ్ ఉంది, దాన్ని యూస్ చేసుకొని చేయొచ్చు. నేను చెప్పండి ఎవరు డౌట్? ప్రాబ్లమ్ ఎలా చేస్తానంటే మౌస్లో లెఫ్ట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నా డాక్యుమెంట్ ఫైల్ అంతా వెబ్సైట్లో ఓపెన్ అయింది, వెబ్ బ్రౌజర్లో. వెబ్సైట్ ఇంకేమైనా డౌట్స్ అడగండి. ఎనీ డౌట్స్? హలో, ఓకే. హెడర్ ట్యాగ్స్ అనేటువంటివి ఆల్రెడీ మనం డిస్కస్ చేసేసాము. పారాగ్రాఫ్ ట్యాగ్ అయిపోయింది. ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంటంటే HTML యాట్రిబ్యూట్స్. యాట్రిబ్యూట్స్ అంటే ఒక పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మన HTML ఎలిమెంట్కి ఇస్తాం, దాన్ని మోడిఫై చేసేది అంటే ఎక్స్ట్రా డీటెయిల్స్ ఏదైనా ఇస్తాము. అంటే ఇప్పుడు నాకు ఈ పేజ్ ఉంది, నేను ఒక 10 డ్యూ ట్యాగ్స్ యూస్ చేసుకుంటాను. టెన్ డ్యూ ట్యాగ్స్ ఉంది, నేను దీంట్లో నా నేమ్ ఇస్తాను, ఇక్కడ నా డీటెయిల్స్, హోమ్ అడ్రస్ డీటెయిల్స్, ఇవన్నీ ఒక్కొక్క డ్యూ ట్యాగ్లో ఒక్కొక్కటి ఇస్తాను అనుకోండి. బట్ ఇప్పుడు నేను డిఫరెన్స్ చూపించాలనుకుంటున్నాను. మూడు ట్యాగ్స్ ఉన్నాయి ఇక్కడ, ఈ మూడిటికి నేను ఒక డిఫరెన్స్ చూపించాలి. సో అలాంటి కేసెస్లో ఏంటంటే యాట్రిబ్యూట్స్ అనేటువంటివి వస్తాయి. క్లాస్ కానీ, ఐడి కానీ, నేమ్ కానీ, ఇలాంటివన్నీ నేను ఈ ట్యాగ్లో అనేటి ఇంక్లూడ్ చేసినట్లయితే డిఫరెన్స్ చూపించచ్చు ఆటోమేటిక్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ఐడి అని ఒక యాట్రిబ్యూట్ రాసుకొని దానికి ఫస్ట్ అని ఇస్తున్నా. సో దట్ నాకు ఇప్పుడు ఇది చూడంగానే అర్థమవుతుంది బ్రౌజర్లో కానీ ఇక్కడ నా కోడ్లో అయినా సరే, ఇది ఫస్ట్ అనేటువంటి అట్రిబ్యూట్తో ఉండే కోడ్, ఇది సెకండ్. ఇప్పటిదాకా ఏంటంటే ఇందాక 3 ట్యాగ్స్ ఉన్నాయి, మూడిట్లో ఏదో ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉంది. బట్ ఇక్కడ ఏంది 1 2 3 ఫస్ట్ సెకండ్ థర్డ్ అని నేను ఇచ్చాను. సో దట్ నాకు ఇప్పుడు డిఫరెన్స్ అనేది అర్థమైపోయింది. ఇది ఫస్ట్ అంటే ఇది జస్ట్ ర్యాండమ్గా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇవ్వకూడదు. ఇప్పుడు నేమ్ 10 మెంబర్స్ యూజర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉంది. ఈ ఐడిలో ఆ యూజర్ యొక్క నేమ్ ఉంటుంది, ఫస్ట్ పర్సన్ నేమ్, సెకండ్ పర్సన్ నేమ్, థర్డ్ పర్సన్ నేమ్ అనేది నేను మన ఇష్టంగా డెవలపర్ యొక్క ఇష్ట ప్రకారంగా అతను ఇచ్చుకుంటాడు. సో దట్ అందరికీ అర్థం అవ్వాలి ఆ కోడ్ ఇంకొకసారి రిఫర్ చేసినప్పుడు. అలా అతని రిక్వైర్మెంట్ని బట్టి ఏదైనా ఒక యాట్రిబ్యూట్ ఇచ్చి ఆ యొక్క బ్లాక్ ఆఫ్ కోడ్ని ఒక మీనింగ్ఫుల్ మేనర్లో అండర్స్టాండబుల్ పీస్ ఆఫ్ కోడ్గా చేసేదానికి యూజ్ అయ్యేది ఈ యాట్రిబ్యూట్. ఈ యాట్రిబ్యూట్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి, ఐడి అని, క్లాసెస్ అని, అవి వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలి, ఒక క్లాస్కి 100 స్టూడెంట్స్ ఉంటారు. బట్ 100 స్టూడెంట్కి ఒక యూనిక్ రోల్ నెంబర్ అనేటువంటిది ఇస్తారు. ఎందువల్ల ఇస్తున్నారు అంటే పర్టికులర్గా అతను యాక్సెస్, అతను ఆ నెంబర్తో కాల్ చేస్తే అతను రావాలి, అతను వస్తాడు కదా. ఈజ్ ఆఫ్ యాక్సెస్ కోసము ఈ యాట్రిబ్యూట్స్ అనేటువంటివి ఇస్తాం. అలాగే ఆ క్లాస్ 100 స్టూడెంట్స్లో సేమ్ నేమ్తో ఉండే ఒక 10 to 20 స్టూడెంట్స్ ఉండొచ్చు. అలాంటి కేసెస్లో ఐడి అనేది ఒక అది మీకు ఓవరాల్ క్లాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అర్థమవుతుంది, చెప్తాను. ఈ యాట్రిబ్యూట్స్లో ఐడి అనేది ఉంది. ఐడి అంటే ఏంటి? యూనిక్ ఐడెంటిఫైర్ ఫర్ అన్ ఎలిమెంట్. ఇప్పుడు 100 మెంబర్స్ క్లాస్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రోల్ నెంబర్ ఉంటుంది. అలాగే ఐడి అనేది ఒకసారి మన HTML కోడ్లో ఒకసారి రాసామంటే ఇంకొకసారి రాయకూడదు ఆ ఐడి యాట్రిబ్యూట్ అనేది. ఇప్పుడు నేను ఫస్ట్ రాశాను, ఇక్కడ సెకండ్ అనేది మళ్ళీ ఫస్ట్ అనేది ఇంకోసారి రిపీట్ చేయకూడదు. అలా యూనిక్ ఐడెంటిఫైయర్ని ఇచ్చేది ఐడి. క్లాస్ ఇందాక చెప్పాను కదా, ఒక క్లాస్ 100 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు, సేమ్ నేమ్తో ఒక 3 to 4 మెంబర్స్ ఉంటారు.
ఉండొచ్చు, బట్ ప్రాబ్లం ఉండదు. బట్ వాళ్ళని పిలిచేటప్పుడు రోల్ నెంబర్తో సాయి అనే నేమ్ ఉంది, 5 పీపుల్స్ ఉంటారు. పర్టికులర్గా నాకు కావాల్సిన సాయియే నేను పిలవాలనుకుంటున్నాను. అలాంటి కేసులో అతనికి రోల్ నెంబర్ ఉంటే ఆ రోల్ నెంబర్తో నేను పిలవగలుగుతాను. సో అలాంటి కేసెస్లో ఈ ఐడిని యూజ్ చేస్తాం. ఓవరాల్గా మనం ఇవి ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఈ యాట్రిబ్యూట్స్, ఈ కోడ్, ఈ యొక్క ఎలిమెంట్స్కి మనం సిఎస్ఎస్ కోడ్ రాసేటప్పుడు ఈ యాట్రిబ్యూట్స్ అనేటువంటివి యూజ్ చేస్తాము. అండ్ క్లాస్ ఎప్పుడంటే సాయి అని 5 స్టూడెంట్స్ ఉన్నామని చెప్పాను. నేను సాయి అనే పేరు ఉంటే 5 స్టూడెంట్స్ని పిలవాలనుకుంటున్నాను. సో నేను అలాంటప్పుడు ఏం చేస్తాను, 5 స్టూడెంట్స్ ఆ క్లాస్లో సేమ్ క్లాస్ నేమ్ ఇచ్చి 5 ఎలిమెంట్స్కి ఇస్తాను. సింగిల్ నేమ్ కాల్ చేస్తే 5 స్టూడెంట్స్ 5 ఎలిమెంట్స్ వచ్చేస్తాయి. సో అలాంటి కేసెస్లో ఏంటంటే ఈ క్లాస్ ఎలిమెంట్ని యూజ్ చేస్తాను. అండ్ ఎస్ఆర్సి ఏదైనా ఇమేజ్, వీడియో అలా ఇందాక చెప్పాము కదా, ఇమేజ్ని ఎంటర్ చేయాలన్నా, వీడియో ఎంటర్ చేయాలన్నా ఈ ఎస్ఆర్సి అనేటువంటి యాట్రిబ్యూట్ యూజ్ చేస్తాము. హెచ్రెఫ్ యాంకర్ ట్యాగ్ని ఇన్సర్ట్ చేసేటప్పుడు హెచ్రెఫ్ యూజ్ చేస్తాము. ఆల్ట్, టైటిల్, స్టైల్ ఇప్పుడు ఇవన్నీ అంత రిక్వైర్మెంట్ ఉండదు. మనం సిఎస్ఎస్ రాసేటప్పుడు విడ్త్ అండ్ హైట్ అవి ఆల్రెడీ రాస్తాము, ఇన్లైన్లో కూడా రాస్తాము. సిఎస్ఎస్ మనం డిస్కస్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఉండే విడ్త్, హైట్ అవన్నీ. సో ఫస్ట్ ఇమేజ్ ట్యాగ్ ఉంది, ఇందులో ఎస్ఆర్సి ఇస్తున్నాను. ఇప్పుడు ఇమేజ్ ఉంది, నేను ఈ ఇమేజ్ని ఇక్కడ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఇమేజ్ అనే ఒక ట్యాగ్ ఇచ్చి అందులో ఎస్ఆర్సి అని ఒక యాట్రిబ్యూట్ ఇచ్చి అందులో నేను ఈ యొక్క ఇమేజ్ యొక్క లొకేషన్ని ఎంటర్ చేస్తాను. oni.jpg. ఓకే, మన బ్రౌజర్లో ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది వచ్చేసింది ఇక్కడ. అంటే ఈ యొక్క నా ఓవరాల్ HTML ఫైల్లో మల్టిపుల్ ఇమేజెస్ ఉండొచ్చు, బట్ నేను ఈ ప్లేస్లో ఈ ఇమేజ్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. అలాంటప్పుడు నేను పర్టికులర్గా ఒక లొకేషన్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అది ఎంటర్ చేసే దానికి యూజ్ చేసే యాట్రిబ్యూట్ ఎస్ఆర్సి అనేది. ఇక్కడ నేను ఇమేజ్ వాడచ్చు, వీడియో వాడచ్చు, ఏదైనా నేను ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అక్కడ యూజ్ చేసే యాట్రిబ్యూట్ ఎస్ఆర్సి. హెచ్రెఫ్ లింక్స్, యాంకర్ ట్యాగ్ అంటారు దీన్ని. ఇదే ఉంది, నేను క్లిక్ చేస్తే నేను ఈ పేజ్కి రావాలనుకుంటున్నాను. పర్టికులర్ ఏదైనా ఎలిమెంట్ ఇక్కడ నేను ఇన్స్టాగ్రామ్ అని ఒక టెక్స్ట్ కనిపిస్తుంది. నేను ఇది క్లిక్ చేస్తే నాకు ఇన్స్టాగ్రామ్కి రీడైరెక్ట్ అయిపోవాలి. క్లిక్ చేయగానే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అయిపోయింది. సో ఇది ఎలా వచ్చింది, నేను ఇక్కడ హెచ్రెఫ్ ట్యాగ్ యూజ్ చేస్తే, అంటే నాన్ లోకల్ బ్రౌజర్లో ఉండే లింక్స్ని యాక్సెస్ చేయడానికి యూజ్ చేసేది యాంకర్ ట్యాగ్. ఇక్కడ హెచ్రెఫ్ అనే ఒక యాట్రిబ్యూట్ ఇచ్చి అందులో మనం ఈ యొక్క లింక్ అనేది పేస్ట్ చేస్తాం. అలాంటి కేసెస్లో మనం బ్రౌజర్లో ఏదైనా వెబ్సైట్, ఇన్స్టా, ఫేస్బుక్ ఎట్లయినా సరే వేరే వెబ్సైట్కి రీడైరెక్ట్ అవ్వడానికి యూజ్ చేసే యాట్రిబ్యూట్ ఈ హెచ్రెఫ్ అనేది. లోకల్ ఫైల్లో ఉండే ఇమేజెస్ని నేను ఫెచ్ అన్నప్పుడు రిప్రజెంట్ చేయడానికి ఆర్ ఇన్సర్ట్ చేయడానికి వాడేది ఆ యొక్క లొకేషన్ ఇచ్చేది ESRC అనేటువంటి అట్రిబ్యూట్. అండ్ HTML కమెంట్స్,
మెయిన్ అనేది ఒకటి, ఒక నార్మల్ కోడర్కి ఒక మంచి కోడర్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే కమెంట్ చూస్ చేసేవాడిని ఒక ప్రొఫెషనల్ ఆర్ బెటర్ కోడర్ అనేటువంటి అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓవరాల్ కోడ్ ఉంది, నేను ఈ యొక్క బ్లాక్ ఆఫ్ కోడ్ని నేను రన్ చేయకూడదు అనుకుంటున్నాను. జస్ట్ నేను కమెంట్ అవుట్ చేసి చాలు, కంట్రోల్ అండ్ స్లాష్ కోడ్, సో దట్ నాకు కమెంట్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఇక్కడ కనిపించట్లేదు చూసారంటే లారమిక్స్ అనేటువంటి 2 బ్లాక్సే ఉంది. ఇప్పుడు ఈ ధోని ఇమేజ్ ఉంది, నేను ఇది చూపించకూడదు, కమెంట్ అవుట్ కంట్రోల్ స్లాష్ కొట్టారు, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓవరాల్ ఈ కోడ్ అంతా అవుతుంది, బట్ ఇవి మాత్రం రన్ అవ్వదు, నాకు బ్రౌజర్లో కనపడదు. చూస్తే ఇమేజ్ అయిపోయింది అవుతుంది. అలాగే ఇక్కడ నేను ఇది ఉంది హెడర్ సెక్షన్, నేను ఇక్కడ వేరే కోడ్ ఎవరైనా వస్తారో డెవలపర్ అతనికి అండర్స్టాండ్ అవ్వాలి, సో దట్ నేను ఇక్కడ రాస్తాను దిస్ ఈజ్ ఏ హెడర్ స్పేస్ అని. బట్ దీన్ని ఇలాగే వదిలేస్తే బ్రౌజర్లో కనిపించేస్తుంది దిస్ ఈజ్ ఏ హెడర్ స్పేస్ అని. అది ఇక్కడ ఉండాలి, బట్ నాకు కనపడకూడదు. జస్ట్ నాకు ఈజ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ కోడ్ కోసం నేను ఇక్కడ రాశాను, సో దట్ మనం కమెంట్స్ అనేటువంటివి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇమేజెస్. చెప్పండి, డౌటా ఎవరికైనా? హలో సార్ డౌట్ సార్. చెప్పండి. సార్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఒక ఇమేజ్ పెట్టుకొని తర్వాత దాని పైన కూడా ఇంకొక ఇమేజ్ పెట్టుకోవచ్చు కదా సార్? చేయొచ్చు. అది మనము డిస్కస్ చేస్తాము. సిఎస్ఎస్ రాసేటప్పుడు సిఎస్ఎస్ లో ఒకటి ఉంటుంది, ఒక ప్రాపర్టీ అని బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనే ప్రాపర్టీ ఉంటుంది. హైట్ అండ్ వెయిట్ మనం డిఫైన్ చేసి హైట్ అండ్ సార్ ఇంకో డౌట్ సార్. చెప్పండి. సార్ ప్రోగ్రామ్ ఇప్పుడు మనం రాసిన తర్వాత దాన్ని సేవ్ చేస్తాం కదా? అవును. సేవ్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్ షార్ట్ కట్ కి ఓపెన్ చేస్తే బ్రౌజర్ లో ప్రోగ్రామ్ ఓపెన్ అవుతుంది కదా సార్? ఫైల్ క్లోజ్ చేసిన తర్వాత డైరెక్ట్ గా ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది అంటారా షార్ట్ కట్? ఆ బ్రౌజర్ లోకి వెళ్ళి ఇప్పుడు షార్ట్ కట్ కి ఓపెన్ చేసిన తర్వాత బ్రౌజర్ లో ఏ షార్ట్ అంటే నార్మల్ గా అయితే ఇది లోకల్ హోస్ట్ లో రన్ అవుతుంది మన ఫైల్ అంతా. సార్ అలా కాదు సార్. ఇప్పుడు మనం ఫైల్ క్రియేట్ చేసాం కదా సార్, ఫైల్ సేవ్ చేసిన తర్వాత అవును, తర్వాత బ్రౌజర్ లోకి వెళ్ళి అది దాన్ని Ctrl+R చేసి దాని మీద మనం ఏ ఫైల్ అయితే పేరు ఇస్తామో ఓపెన్ అవుతుంది కదా డైరెక్ట్ గా. మీరు అక్కడ నుంచి వేరే లింక్ కి వెళ్ళాలని దాని గురించి చెప్తున్నారా? అదే ఆ బ్రౌజర్ ను ఓపెన్ చేయాలి సార్. అంటే డైరెక్ట్ గా HTML మనం ఫైల్ ఓపెన్ చేయకుండా బ్రౌజర్ లో ఇచ్చి ప్రోగ్రామింగ్ ఓపెన్ చేసేది విధానం. చేయొచ్చండి, బట్ నేను ఏంటంటే ఇక్కడ మనం విఎస్ కోడ్ నుంచి కదా చేస్తున్నాము. ఇది మీరు చేసినప్పుడు దీన్ని విఎస్ కోడ్ నుంచి చేశారు అలాగా Ctrl+R అనేది యూజ్ చేసి? అదే చెప్పండి. మీరు లోకల్ ఫైల్లో నుంచి రన్ చేసేది చెప్తున్నారు మీరు, అంతే కదా? ఈ యొక్క విఎస్ కోడ్ అనేది కూడా లేకుండా అది టెక్స్ట్ ఫార్మాట్ డాక్యుమెంట్ లో ఏమైనా రాసి రన్ చేశారు కోడ్? హలో సార్, అది కాలేజీలో కాలేజీలో మామూలుగా బోర్డు ద్వారా క్రియేట్ చేస్తాం కదా సార్. బోర్డు ద్వారా సార్ ఇప్పుడు మనం ఎలా చెప్పాలి సార్? మళ్ళీ అడగతాలేండి సార్ లాస్ట్ లో. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, అడగండి. సరే సార్, మళ్ళీ లాస్ట్ లో అడగతాలేండి సార్. అది థ్యాంక్ యూ సార్. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? హలో, let's continue this session. HTML is
నేను నాకు చెప్పాను కదా, ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉంది, ఒక క్లాస్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ లిస్ట్ అంతా రెడీ చేయాలి. అలాంటప్పుడు లిస్ట్ అలానే కాదు, మనం ఓవరాల్గా ఏదైనా లిస్ట్ని మన HTML ఫైల్లో రాయాలి. అలాంటి కేసెస్లో LI ట్యాగ్ యూస్ చేసుకుంటాము. అందులో ఆర్గనైజ్డ్ లిస్ట్, అన్ఆర్గనైజ్డ్ లిస్ట్ అని మళ్ళీ 2 ఉంటాయి, చూపిస్తాను. యా, అన్ఆర్డర్డ్ లిస్ట్ ఆర్ క్రియేటెడ్ విత్ ద ఆర్డర్ ఆఫ్ ది ఐటమ్ డస్ నాట్ మ్యాటర్. మనకి ఈ యొక్క ఐటమ్స్ యొక్క ఆర్డర్ అనేటువంటిది అంత మ్యాటర్ చేయదు. అలాంటి కేసెస్లో మనం అన్ఆర్డర్డ్ లిస్ట్ తీసుకోవచ్చు. బట్ పర్టికులర్గా రోల్ నెంబర్ ఆర్డర్ నెంబర్ సంథింగ్ ఏదైనా ఆర్డర్లో రాస్తాము. అలాంటి టైంలో OL అనేటువంటిది యూజ్ చేయాలి. OL ఎలిమెంట్ ఆర్డర్డ్ లిస్ట్. అందులో మళ్ళీ నేను ఎలిమెంట్ని రాసేటప్పుడు LI ట్యాగ్ అనేటువంటిది యూజ్ చేయాలి. నేను అన్ఆర్డర్డ్ లిస్టే రాస్తున్నాను, అందులో ఎలిమెంట్స్. ఫైవ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఆ 5 స్టూడెంట్ లిస్ట్ని జస్ట్ ర్యాండమ్గా డ్యూ ట్యాగ్స్లో ర్యాప్ చేసే కంటే ఈ యొక్క లిస్ట్ ట్యాగ్లో పెడితే మనకు ఈజ్ ఆఫ్ రిప్రజెంటేషన్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, లిస్ట్ ట్యాగ్ లిస్ట్గా నేను రిప్రజెంట్ చేశాను. సో దట్ నాకు ఇక్కడ ఏమైంది, 5 ఎలిమెంట్స్ అనేటువంటివి ఒక లిస్ట్ ఫామ్లో వచ్చేసాయి. ఇవన్నీ మనం CSS యూజ్ చేసుకుని రిమూవ్ చేసేయవచ్చు. ఈ యొక్క లిస్ట్ స్టైల్ని, డాట్స్ ఉన్నాయి కదా ఇవన్నీ. బట్ ఓవరాల్గా ఒక లిస్ట్ని రిప్రజెంట్ చేసేదానికి మనం ఈ యొక్క LI ఎలిమెంట్స్ అనేటువంటివి యూజ్ చేస్తాం. నెక్స్ట్ టేబుల్ క్రియేట్ చేసేదానికి మనం టేబుల్ ఎలిమెంట్ యూజ్ చేస్తాము. ఆ టేబుల్లో కూడా టేబుల్ రోస్ అని, టేబుల్ కాలమ్స్ అని, మల్టిపుల్ మన రిక్వైర్మెంట్ బట్టి మీరు కాలంలో ఏమైనా యాడ్ చేయాలనుకుంటున్నారా, రోస్లో ఎన్ని యాడ్ చేయాలని అనేటువంటిది మనం టేబుల్ క్రియేట్ చేసే ఫార్మ్ బట్టి మనం అనేటువంటిది ఈ టేబుల్ని క్రియేట్ చేస్తాము. ప్రజెంట్ టేబుల్ క్రియేట్ చేసే టైం ఎక్కువ అయిపోతుంది. సో దట్ మనం నెక్స్ట్ ఇంకా టాపిక్స్కి మూవ్ అయిపోదాము. ఆ ఫామ్ని క్రియేట్ చేయడానికి నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, ఫామ్ ఎలిమెంట్స్ని యూజ్ చేసుకొని ఫామ్స్ అనేటువంటివి క్రియేట్ చేస్తాము. బేసిక్గా ఇప్పుడు మీకు ఇక్కడ వరకు అయితే ఇంత రిక్వైర్మెంట్ ఉంటుందో HTMLది అంతా ఎక్స్ప్లెయిన్ అయిపోయింది. సో ఇంతకంటే అంతకేం ఉండదు. ఓవరాల్ మీకు ఎంతైతే రిక్వైర్మెంట్ ఉండదు ఒక వెబ్సైట్ని డెవలప్ చేయడానికి, ఆ 90% ఆఫ్ HTML అనేది కవర్ అయిపోయింది. ఇక్కడ వరకు ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు HTML, సో దట్ మనం CSS అండ్ జావా స్క్రిప్ట్కి మూవ్ అయిపోదు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా HTML-లో? నో సార్. హలో, చెప్పండి బ్రో. పని చేస్తావా ఇప్పుడు? క్లాస్ లాస్ట్ వరకు వస్తుంది కదా, అప్పుడు అన్ని కీ పాయింట్స్ అన్ని చెప్తావా సమ్మరైజ్? బ్రీఫ్ ఇమ్మంటారా? షూర్ క్లాస్, ఎందుకంటే సో రివైజ్ అవుతుంది కదా. సో నేను మిస్ అయిపోయాను, నేను ఇప్పుడు జాయిన్ అయ్యాను అందుకని. సో లాస్ట్లో కీ పాయింట్స్ చెప్తే నేను ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకేనా. ఇక్కడ ఏంటంటే చాలా HTML ఎలిమెంట్స్ అండ్ ట్యాగ్స్ ఉంటాయి. మనం ఏమంటే అవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం CSSకి కూడా వెళ్తాము, టన్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అది ఏ డెవలపర్ కూడా అన్నీ గుర్తుపెట్టుకుంటాడంటే అది కష్టమనే చెప్పాలి. అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. మన రిక్వైర్మెంట్ని బట్టి మనకి ఏదైతే కావాలో మనం అవి ఎక్కడి నుంచో మన రిసోర్సెస్ని మనం యూజ్ చేసుకుని జస్ట్ అక్కడ పర్టికులర్గా మన రిక్వైర్మెంట్ బట్టి ప్లేస్ చేయడమే ఒక మంచి డెవలపర్ యొక్క మెయిన్ ఎయిమ్ అనేటువంటిది. అన్నీ గుర్తుపెట్టుకునేవాడు మంచి డెవలపర్ అంటే కాదు. వాడికి ఎంత రిక్వైర్మెంట్ ఉంది దాన్ని బట్టి బెటర్ కోడ్ రాసేవాడే ఒక బెటర్ డెవలపర్. ఇప్పుడు HTML కూడా మనం జస్ట్ కొన్ని చెప్పాము, బట్ 90% ఆఫ్ కోడింగ్ అనే HTML కోడ్ అనేటువంటిది కంప్లీట్ అయిపోతుంది. అలా అని మనం అన్ని ఎలిమెంట్స్ ట్యాగ్స్ అనేటువంటివి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు ఎంత కావాలో నేను ఆల్మోస్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న దాంట్లో అంతా కంప్లీట్ అయిపోయింది. ఎవరు డౌట్స్ లేరంటున్నారు. సో దట్ ఇప్పుడు నేను CSSకి మూవ్ అయిపోతున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఓకే, CSS అంటే క్యాస్కేడింగ్
స్టైల్ షీట్స్ ఆల్రెడీ చెప్పాను కదా. ఒక హెచ్టిఎంఎల్ అనేటువంటిది ఒక వెబ్సైట్కి స్ట్రక్చర్ని ఇస్తుంది అండ్ సిఎస్ఎస్ అనేది స్టైలింగ్ చేస్తుంది. ఇప్పుడు మనం చేసాము ఇంతవరకు ఏదో డెవలప్ చేసాము ఈ వెబ్సైట్ని, ఇదేమన్నా బ్యూటిఫై ఉందా? లేదు కదా, జస్ట్ ఏదో ర్యాండమ్ టెక్స్ట్ ఉంది. దీన్ని నేను ఇంకా బ్యూటిఫుల్గా రెడీ చేయాలను. అలాంటి కేసెస్లో దానికి సిఎస్ఎస్ ఇస్తే ఇంకా బ్యూటిఫుల్గా చూసే ద వే విల్ ఇంకా బాగా కనపడటానికి మనం సిఎస్ఎస్ అనేటువంటిది యూజ్ చేస్తాము. మెయిన్ యూజ్ అయితే అదే సిఎస్ఎస్ది మనం యూజ్ చేసేది. ఇక్కడ సిఎస్ఎస్ని నాకు చెప్పాను కదా, హెచ్టిఎంఎల్ అట్రిబ్యూట్స్ అనేటువంటివి ఉంటాయి. సిఎస్ఎస్ కోడ్ రాయాలి, హెచ్టిఎంఎల్ నేను ఈ లిస్ట్కే కోడ్ రాయాలనుకోండి, దీన్ని ఈ లిస్ట్ నేను ఇంకా బ్యూటిఫుల్గా రెడీ చేయాలను, ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు నేను ఎలా యాక్సెస్ చేయగలుగుతాను? ఫస్ట్ సిఎస్ఎస్ అనేటువంటిది 3 waysలో రాయొచ్చు. ఇన్లైన్ సిఎస్ఎస్, ఇంటర్నల్ సిఎస్ఎస్, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే సేమ్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్లో సిఎస్ఎస్ రాయడము. ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే ఇదే హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో ఇంటర్నల్ సిఎస్ఎస్, ఇదే హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో ఇక్కడ స్టైల్ ట్యాగ్ యూజ్ చేసుకొని సిఎస్ఎస్ రాయడము. ఆర్ ఎల్స్ ఇంకొక సిఎస్ఎస్ ఫైల్ క్రియేట్ చేసి దీన్ని లింక్ చేసి రాయడం. ఇప్పుడు ఏంటంటే అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, ఓవరాల్ 3 అప్లై చేసి. ఇప్పుడు ఈ ఎలిమెంట్ ఉంది, దీన్ని పర్టికులర్గా నేను ఏదైనా దీన్ని బోల్డ్ చేయాలనుకుంటున్నాను. ఎలా చేయాలి? దీన్ని టార్గెట్ చేయాలి కదా ఖచ్చితంగా ఈ లిస్ట్ని. సో అప్పుడే మనకి అట్రిబ్యూట్స్ అనేటువంటి యూజ్ వస్తాయి, ఐడి కానీ క్లాస్ కానీ. ఇప్పుడు నేను క్లాస్ అని ఒకటి ఇచ్చాను, క్లాస్ అట్రిబ్యూట్, లిస్ట్ అని ఇచ్చాను. సో దట్ ఇప్పుడు నేను డైరెక్ట్గా లిస్ట్ అనేటువంటి క్లాస్ని టార్గెట్ చేసి దీనికి సిఎస్ఎస్ కోడ్ రాయొచ్చు. సో దట్ మనం రాసే ప్రతి ఎలిమెంట్కి అనేటువంటిది ఇప్పుడు మల్టిపుల్ ఎలిమెంట్స్కి సేమ్ సిఎస్ఎస్ ప్రాపర్టీ అప్లై చేయాలి. అలాంటి కేసెస్లో క్లాస్ అనేటువంటిది యూజ్ చేస్తాము. బట్ యూనిక్గా ఏదైనా ఒక ఎలిమెంట్కి యూనిక్ సిఎస్ఎస్ ప్రాపర్టీ అప్లై చేయాలి, ఆర్ సంథింగ్ దాని మీద ఒక ఆపరేషన్ అనేది అప్లై చేయాలి. అలాంటి కేసెస్లో ఐడి అనేటువంటి అట్రిబ్యూట్ యూజ్ చేస్తాము. సో అదే ఇక్కడ ఇచ్చినారు, అలా చేయొచ్చు. మన సిఎస్ఎస్ అప్లై చేసి అట్రిబ్యూట్స్ క్లాస్ ఐడి యూజ్ చేసి చేయొచ్చు, లేదా డైరెక్ట్గా ఎలిమెంట్ని టార్గెట్ చేయొచ్చు. అంటే ఎల్ఐ అని, యుఎల్ అని, అలాగా పి అని, H2 H5 డైరెక్ట్గా ఎలిమెంట్ని టార్గెట్ చేసి కూడా సిఎస్ఎస్ అనేటువంటిది రాయొచ్చు వాల్యూస్ని. ఇక్కడ ఇచ్చారు కదా సెలెక్టార్స్ అంటే అవి. ఫస్ట్ సెలెక్టార్స్ అంటే క్లాస్ కానీ ఐడి కానీ పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఏదైనా మనకు టార్గెట్ సెలెక్ట్ చేసి పర్టికులర్గా సిఎస్ఎస్ అప్లై చేయడానికి సెలెక్టార్స్ యూస్ అవుతాయి. ప్రాపర్టీస్ అంటే కలర్, ఫాంట్ సైజు, ఆ ఎలిమెంట్కి అప్లై చేసే కలర్, ఫాంట్ సైజు, మార్జిన్, ప్యాడింగ్, ఇవన్నీ అవేంటనేది మళ్ళీ మనం డిస్కస్ చేద్దాము. బట్ ఓవరాల్గా వాటిని ప్రాపర్టీస్ అంటాం. ఒక ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీని అది ఎలా ఉండాలి అని డిఫైన్ చేసేది ప్రాపర్టీ. వాల్యూ ఎంత ఉండాలి, ఎలా ఉండాలి. నేను కలర్ అనేది ప్రాపర్టీ అని చెప్పాను, అది బ్లూఆ, బ్లాక్ ఆర్, డార్క్ రెడ్ ఏదైనా సరే అది డిఫైన్ చేసేదే వాల్యూ. సో ఓవరాల్గా ఒక సిఎస్ఎస్ బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్లో బ్లాక్ ఆఫ్ కోడ్లో 3 parts ఇంపార్టెంట్. కీ కాంపోనెంట్స్, సెలెక్టార్స్ దేని మీద అప్లై చేయాలి, ప్రాపర్టీస్ ఏం అప్లై చేయాలి, వాల్యూస్ ఎంత ఎలా అప్లై చేయాలి, ఏది అప్లై చేయాలి అనేది వాల్యూ డిఫైన్ చేస్తుంది. వాట్ ఈస్ సిఎస్ఎస్ రిక్వైర్డ్? సెపరేషన్ ఆఫ్ కన్సర్న్, యూజబిలిటీ, కన్సిస్టెన్సీ, వర్సబిలిటీ. సిఎస్ఎస్ సింటాక్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సెలెక్టార్స్ అంటే క్లాస్ సెలెక్టర్స్, అదే మనం ఎలిమెంట్ మీద అప్లై చేయాలి, పీ ట్యాగ్ మీద చేయాలనుకుంటున్నామా, లేదా క్లాస్తో చేయాలనుకుంటున్నామా, ఐడితో చేయాలనుకుంటున్నామా, లేదా యూజింగ్ టైప్తో చేయాలనుకుంటున్నామా. ఈ ఓవర్, బిఫోర్ అనేటువంటివి సీడో ఎలిమెంట్స్. ఇవి యానిమేషన్స్ అక్కడ యూజ్ వస్తాయి. ప్రజెంట్ అంత అవసరం లేదు ఇప్పుడు డిస్కస్ చేయడం, బేసిక్ మాట్లాడేటప్పుడు. ఇవైతే సెలెక్టర్స్ అంటాము. ఓవరాల్గా దేన్ని యూజ్ చేసి సిఎస్ఎస్ కోడ్ అనేది ఇంజెక్ట్ చేస్తాం అనేటువంటిదే సెలెక్టర్స్. డిక్లరేషన్ బ్లాక్, ఇది ఓవరాల్గా ఒక సిఎస్ఎస్ కోడ్ యొక్క ఫామ్. సెలెక్టర్ అనేటువంటిది ఇక్కడ ఉంటుంది, అప్లై చేసేటువంటిది ఐడి కానీ క్లాస్ కానీ ఎలిమెంట్ కానీ ఇక్కడ ఇస్తాము. తర్వాత ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ప్రాపర్టీ ఇస్తాను. ఫాంట్ సైజా, మార్జిన్, ఫాంట్ వెయిటా, లేకుంటే ఏదైనా ఉంటే ప్రాపర్టీని లెఫ్ట్ సైడ్ ఇచ్చి తర్వాత కోలన్ ఇచ్చి వాల్యూ ఇస్తాను. కలర్ ఇచ్చాను, టెక్స్ట్ కలర్ ఇవ్వాలి, దానికి కలర్ ప్రాపర్టీ ఇస్తాను. ఇక్కడ ఏంటి ఎల్లో ఇస్తాను వాల్యూ అండ్ సెమీ కోలన్తో క్లోజ్ చేస్తాను. సో దట్ నేను ఇదే ప్రాపర్టీ మీద, ఇదే సెలెక్టర్ మీద ఇంకొక ప్రాపర్టీ అప్లై చేయాలి. అప్పుడు నేను సెమీ కోలన్ నుంచి క్లోజ్ చేసి కింద ఇంకో ప్రాపర్టీని రాయొచ్చు. మనం కోడ్ చేసేటప్పుడు మీకు ఇంకా ఇక్కడ ఉంది కదా. సో ఇది ఒక పీ ట్యాగ్ ఉంది నా దగ్గరే, దాని మీద నేను అప్లై చేయాలి.
సో పి అని ఇచ్చాను, సిఎస్ఎస్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఓపెన్ చేశాను, కలర్ అనే ప్రాపర్టీ ఇచ్చాను, బ్లూ అనే వాల్యూ ఇచ్చాను, ఫాంట్ సైజ్ అనే ప్రాపర్టీ ఇచ్చాను, 16 పిక్సెల్ వాల్యూ ఇచ్చాను. అలాగా సిఎస్ఎస్లో కూడా కమెంట్స్ ఉంటాయి, బట్ అక్కడ కమెంట్స్ వేరేలాగా రాస్తాము, ఇక్కడ కమెంట్స్ స్లాష్ ఇచ్చి స్టార్ లాగా రాస్తాము. ఓవరాల్గా ఏంటంటే కమెంట్ అవుట్ చేసేటప్పుడు కంట్రోల్ స్లాష్ అనేది షార్ట్ కట్ అలా యూస్ చేసి ఆ లైన్ని కానీ పర్టికులర్ సెలెక్టెడ్ కోడ్ని కానీ కమెంట్ అవుట్ అనేటువంటిది చేయొచ్చు. హౌ టు ఇన్సర్ట్ సిఎస్ఎస్ చెప్పాను కదా, 3 టైప్స్లో ఇన్సర్ట్ చేసి సిఎస్ఎస్. ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే సేమ్ హెచ్టిఎంఎల్ ఫైల్లో అదే ఎలిమెంట్లో సిఎస్ఎస్ అనేది అప్లై చేయొచ్చు యూజింగ్ ది స్టైల్ అట్రిబ్యూట్. ఇది కూడా ఒక అట్రిబ్యూట్ లాగే నేను నాకు చెప్పాను కదా, సేమ్ డాక్యుమెంట్ ఫైల్లో స్టైలింగ్ రాసేటప్పుడు యూజ్ చేస్తానని. ఇప్పుడు ఇది ఉంది, దీనికి నేను స్టైల్ రాయాలి, సో స్టైల్ అట్రిబ్యూట్ యూజ్ చేస్తాను. కలర్ అనేటువంటిది రెడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ చేస్తే చూసారా, ఈ యొక్క మొత్తం పారాగ్రాఫ్ అనేటువంటిది రెడ్ అయిపోయింది. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలి, ఫాంట్ సైజ్ లార్జర్. ఇందాకటి కంటే ఇప్పుడు ఫాంట్ సైజ్ అనేటువంటిది ఇంక్రీజ్ అయింది. ఈ విధంగా సేమ్ టు సేమ్ అదే హెచ్టిఎంఎల్ ఫైల్లో సిఎస్ఎస్ రాయడానికి అదే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్లో రాసేదాన్నే ఇన్లైన్ సిఎస్ఎస్ అనేటువంటిది అంటారు. చెప్పండి డౌట్. విఎస్ కోడ్లో కాకుండా హెచ్టిఎంఎల్ సబ్లైన్ అని చాలా ఉంటాయండి ప్లాట్ఫామ్స్, బట్ ఓవరాల్గా ఎక్కువ డెవలపర్స్ యూజ్ చేసేటువంటిది విఎస్ కోడ్ అనేటువంటిది యూజ్ చేస్తాము. ఎందుకంటే దీంట్లో ఎక్స్టెన్షన్స్ డౌన్లోడ్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ, ఆ యొక్క ఇంటర్ఫేస్ అనేటువంటిది బెటర్గా ఉంటుంది. సో దట్ విఎస్ కోడ్ని యూజ్ చేస్తాం. అలా కాకుండా నార్మల్ లోకల్ ఫైల్ మనకు ఉంటుంది కదా, దాని టెక్స్ట్ డాక్యుమెంట్ దాంట్లో రాసి కూడా రన్ చేసుకోవచ్చు, మనం కాపీ చేసుకోండి కోడ్ అనేటువంటి మల్టిపుల్ వేస్ ఉంటాయి. సబ్లైన్ అని అలాగా క్లియర్ కదా డౌట్. విఎస్ కోడ్లో కావాలి హెచ్టిఎంఎల్ ఎలా రన్ చేయాలని. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. హలో, నెక్స్ట్ అనేది ఇంటర్నల్ సిఎస్ఎస్. మన హెడర్ ట్యాగ్లో స్టైల్ అనేటువంటి ఒక ఎలిమెంట్ డిఫైన్ చేసి అందులో మనం సిఎస్ఎస్ రాసుకోవచ్చు. ఇప్పుడు నేను పర్టికులర్గా ఇన్లైన్ సిఎస్ఎస్ రాస్తాను, ఒక్కొక్క లైన్ దగ్గరకు వచ్చి స్టైలింగ్ అనేది అప్లై చేయడం కొంచెం డిఫికల్టీ అవుతుంది. సో దట్ ఏం చేస్తున్నాను, ఇదే హెడర్ ట్యాగ్లోకి వెళ్ళి స్టైల్ ట్యాగ్స్ ఇచ్చుకుంటున్నాను. ఇక్కడ రాసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ రాయాలన్నా సరే నేను ఇందాక యూజ్ చేశాను కదా అట్రిబ్యూట్, ఫస్ట్ సెకండ్, ఇప్పుడు మనకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. చెప్పాను కదా, ఫస్ట్ సెలెక్టర్ అనేది రాయాలి, సో దట్ హ్యాష్ ఇవ్వాలి. హ్యాష్ ఫస్ట్ అంటే ఒక ఐడిని టార్గెట్ చేసేటప్పుడు హ్యాష్ యూస్ చేస్తాము, ఒక క్లాస్ని టార్గెట్ చేసేటప్పుడు డాట్ యూస్ చేస్తాము, బట్ ఎలిమెంట్ని టార్గెట్ చేసేటప్పుడు వాటికి ముందు ఏమీ పెట్టాలి, జస్ట్ పి ఉంటే పి అని పెట్టి కోడ్ చేసేస్తాను. ఇప్పుడు నేను ఫస్ట్ దాని మీద సిఎస్ఎస్ కోడ్ అప్లై చేయాలి, సో హ్యాష్ ఫస్ట్ అని రాసి సేమ్ టు సేమ్ కలర్ రాస్తాను, కలర్ బ్లూ. ఇక్కడ చూస్తే కలర్ బ్లూ అయిపోయింది. ఈ విధంగా ఇంటర్నల్ సిఎస్ఎస్ కూడా రాయొచ్చు. ఇప్పుడు అంటే మన చిన్నది ఉంది వెబ్సైట్, బట్ ఓవరాల్గా ఒక పెద్ద వెబ్సైట్ని బిల్డ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ లైన్స్ ఆఫ్ కోడ్ అనేటువంటి సిఎస్ఎస్ చాలా పెద్దదైపోతుంది, కాంప్లెక్స్ అయిపోతుంది కోడ్. అలాంటప్పుడు నేను ఒకటే ఫైల్లో రాయాలంటే డిఫికల్టీ అవుతుంది. సో ఈ ఇంటర్నల్ సిఎస్ఎస్ కూడా కాకుండా ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అని ఇంకోటి ఉంది. నేను ఇక్కడ ఏం చేస్తాను, style.css అని ఒక ఫైల్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ ఫైల్ యొక్క ఎండింగ్ వచ్చి .css ఫైల్తో ఎండ్ చేయాలి.
సో దట్ మన హెచ్డిఎంఎల్ మన ఓవరాల్ మన కోడ్ ఫైల్కి అర్థమవుతుంది ఇది ఒక సిఎస్ఎస్ ఫైల్ అని. ఇక్కడ ఇచ్చింది కదా ఎక్స్టర్నల్ సిఎస్ఎస్, ఒక లింక్ ఇచ్చి అందులో టార్గెట్ చేస్తాం హెచ్ఎఫ్ యూస్ చేసుకొని. ఇది ఎలా చేయాలంటే స్టైల్ డాట్ సిఎస్ఎస్ అని ఒక ఫైల్ క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను ఈ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో ఇన్సర్ట్ చేయాలి. సో దట్ సేమ్ టు సేమ్ హెడర్ ఫైల్లో లింక్ అని ఒక ఎలిమెంట్ తీసుకుంటా, స్టైల్ షీట్స్ హెచ్ఎఫ్ వచ్చి స్టైల్ డాట్ సిఎస్ఎస్. సో దట్ ఇప్పుడు హెచ్టిఎంఎల్ ఫైల్కి అర్థమైపోతుంది ఇక్కడ అప్లై చేసే స్టైలింగ్ అంతా స్టైల్ డాట్ సిఎస్ఎస్ అనే ఫైల్లో సిఎస్ఎస్ రాసింది, ఇక్కడ లింక్ ఇచ్చేసింది కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇంటర్నల్ సిఎస్ఎస్లో రాసిన కోడ్ అంతా ఇందాక రాశాను కదా, అది ఇందులో రాసిన అప్లై అవుతుంది. చూస్తే బ్లూ వెళ్ళిపోయింది, ఎందుకంటే నేను రిమూవ్ చేసేసా ఇంటర్నల్ సిఎస్ఎస్ అటువంటి లేదు. అదే నేను ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇదే ఫైల్లో రాస్తుంది #first అని. కలర్ ఎర్రర్ వచ్చింది, జస్ట్ సెకండ్. హలో వినిపిస్తుందా? ఇప్పుడు ఇక్కడ నేను ఇదే ఎక్స్టర్నల్ ఫైల్లో సిఎస్ఎస్ రాస్తే #first అనే ఐడి మీద బ్లూ కలర్ అప్లై చేసి ఇక్కడ అప్లై అయిపోయింది. ఇందాక వెల్లో స్టైల్ షీట్ అని రాస్తాను, స్టైల్ షీట్స్ అని. సో దట్స్ ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు క్లియర్ అయింది. ఇదే నేను ఒక క్లాస్ ఉంది ఇక్కడ లిస్ట్ అని, ఇప్పుడు నేను ఆ క్లాస్కి సిఎస్ఎస్ రాయాలి. ఎలా రాస్తాను? డాట్ యూజ్ చేసుకొని LIST లిస్ట్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఓపెన్ చేశాను. ఇప్పుడు ప్రాపర్టీ రాయాలి. సేమ్ టు సేమ్ కలర్ రాస్తాను, రెడ్. నా లిస్ట్కి అప్లై అయిపోయింది. లిస్ట్ స్టైల్ రన్ చేస్తాను. సో దట్ ఇక్కడ ఉండే డాట్స్ అనేటువంటివి వెళ్ళిపోయారు. ఈ విధంగా మన రిక్వైర్మెంట్ని బట్టి మనం ఐడిని టార్గెట్ చేయాలా లేదా క్లాస్ని టార్గెట్ చేయాలా అనేటువంటిది పర్టికులర్గా టార్గెట్ చేసి సిఎస్ఎస్ కోడ్ అనేటువంటిది రాస్తాం. క్లియర్ ఇక్కడ దాకా? ఓవరాల్గా సిఎస్ఎస్ కోడ్ని ఎలా ఇన్సర్ట్ చేయాలనేటువంటిది అర్థమైందా? నెక్స్ట్ ఇంకా ఏంటంటే సిఎస్ఎస్ ప్రాపర్టీస్లోకి వెళ్దాము. టెక్స్ట్ కలర్ ఏదైనా మనకుంటే టెక్స్ట్ కింద కలర్ అప్లై చేసేదానికి టెక్స్ట్ కలర్ యూజ్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ కలర్, ఈ లిస్ట్కి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ యాడ్ చేయాలి. చూసారా మొత్తం ఎంతైతే ఉందో ఇదంతా కలర్ అనేది బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ అయిపోతుంది.
ఇదే విధంగా ఇందాక అడిగారు. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనే ఆప్షన్ ఇచ్చి యూఆర్ఎల్ ఇచ్చి నేను ఆ లింక్ అక్కడ పెట్టినట్లయితే ఇదే బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ అనేటువంటిది వచ్చేస్తుంది. నేను ఇప్పుడు కలర్ ఇచ్చాను, ఇమేజ్ అయినా ఇచ్చుకోవచ్చు, అది ఇంకా మన రిక్వైర్మెంట్. అది టెక్స్ట్ అలైన్మెంట్, నేను ఈ టెక్స్ట్ని సెంటర్లో అలా అలైన్ చేయాలి. ఇదే లిస్ట్ ఉంది, నేను దీన్ని సెంటర్లో అలైన్ చేయాలి. సో దట్ టెక్స్ట్ అలైన్ సెంటర్ అనేటువంటి సిఎస్ఎస్ ప్రాపర్టీ ఇస్తే సెంటర్లో వచ్చేసింది. ఇందాక దాకా ఇక్కడ ఉంది లెఫ్ట్లో, ఇప్పుడు సెంటర్కి వచ్చింది. ఈ విధంగా చాలా సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ఉంటాయి. మనకి ఎలా అయితే అప్లై చేయాలనుకుంటున్నాం మన వెబ్సైట్ని, ఆ ప్రాపర్టీస్ని మనం త్రూ డెవలప్మెంటే వస్తాయి. ఈ ప్రాపర్టీస్ అనేటువంటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతాయి, ఈజీగా అర్థమైపోతాయి. ఇంకా డిఫికల్టీ లెవెల్ ఏం కాదు, బట్ డైరెక్ట్గా అప్లై చేస్తేనే ఇంకా బాగా గుర్తుంటుంది. ఫాంట్ అంటే ఈ యొక్క ఫాంట్ ఫ్యామిలీ వేరే స్టైల్లో కావాలి నాకు, అలా కూడా ఫాంట్ ఫ్యామిలీ అనే ఒక ప్రాపర్టీని యూజ్ చేసుకొని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నాయి కదా ఫ్రాంక్లిన్ గోతిక్ మీడియం, ఇది అప్లై చేశాను, మారిపోయింది ఈ స్టైల్ అనేటువంటి. ఇందాకేమో పైన ఉండేటట్టుగా ఇది ఉన్నింది, ఇప్పుడు స్టైల్ అనేది మారిపోయింది. ఈ విధంగా టెక్స్ట్ యొక్క స్టైల్ని మార్చడానికి ఫాంట్ ఫ్యామిలీ అనేటువంటి ప్రాపర్టీని యూజ్ చేస్తాము. స్ట్రాంగ్ ఇందాక చూసారు కదా, ఏదైనా ఒక బోల్డ్ చేయాలనుకుంటున్నారు అప్పుడు స్ట్రాంగ్ అనేటువంటిది యూజ్ చేస్తుంది. సిఎస్ఎస్ బాక్స్ మోడల్, ఇది కొంచెం ఇంపార్టెంట్ టాపిక్. ఫస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది ఇన్స్పెక్ట్ చేయడానికి ఏంటంటే ఏదైనా దిస్ ఈజ్ ఏ హెడ్డింగ్ అనేది కదా, ఫస్ట్ H1 ట్యాగ్. సో దాని మీద నేను లెఫ్ట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ అని వచ్చింది, దాన్ని రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ నాకు కింద కన్సోల్ ఇవన్నీ ఓపెన్ అవుతాయి. డెవలపర్ ఆప్షన్ కనుక ఇక్కడికి వెళ్తే ఇక్కడ ఒక బాక్స్ ఉంది, దీని మీద నేను దాన్ని ఓవర్ చేస్తే హైలైట్ అవుతూ ఉంది ఆ బాక్స్. ఇక్కడ ఏమున్నాయంటే మెయిన్గా బ్లూ కలర్, స్కై బ్లూ కలర్ ఇప్పుడు పెట్టాను కదా, అక్కడ హైలైట్ అయ్యింది. సో దిస్ ఈస్ ద కంటెంట్. తర్వాత ప్యాడింగ్ ఉంది, ప్రజెంట్ నేను ప్యాడింగ్ ఏమి ఇవ్వలేదు, అందువల్ల 0 వచ్చింది. ఇంక్రీజ్ చేస్తే పెరుగుతుంది. చూస్తే ఇప్పుడు నేను ప్యాడింగ్ ఇచ్చాను, అక్కడ మీకు హైలైట్ అయింది వైలెట్ కలర్, లైట్ వైలెట్లో. అండ్ బార్డర్ ఎల్లోలో, ఇది మార్జిన్. బార్డర్ అనేటువంటి స్కై బ్లూలో ఉంది, నేను ఇంక్రీజ్ చేస్తాను, కనిపిస్తుంది. ఇప్పుడు బార్డర్ వచ్చింది. తర్వాత మార్జిన్ ఉంది. దీన్ని ఓవరాల్ మొత్తాన్ని కలిపి బాక్స్ మోడల్ అంటాను. అంటే ఫస్ట్ మెయిన్ దీంట్లో ఒక 4 పార్ట్స్ అనుకోవచ్చు. కంటెంట్, ప్యాడింగ్, బార్డర్, మార్జిన్. కంటెంట్ అంటే మీరు ఇచ్చే కంటెంట్, ఇమేజ్ కానివ్వండి, టెక్స్ట్ కానివ్వండి, దాన్ని కంటెంట్ అంటాం. తర్వాత బార్డర్ గురించి, బార్డర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఆ కంటెంట్ ఉంది, దాన్ని నేను దానికి బార్డర్ ఇవ్వాలంటే ఒక బాక్స్ టైప్లో క్రియేట్ చేయాలి. ఇక్కడే చేస్తాను. బార్డర్ 2 పిక్సెల్, సాలిడ్ బ్లాక్. ఇప్పుడు నేను ఈ స్టైల్ని, ఈ యొక్క లిస్ట్ని ఒక బార్డర్లో ర్యాప్ చేశాను. ఒక బార్డర్ ఇచ్చాను. దీనికి బార్డర్ అంటే అర్థమవుతుంది కదా, ఏదైనా ఎలిమెంట్కి ఓవరాల్ అది ఎంతవరకు ఉందో అంతవరకు ఇచ్చే ఏదైనా లైన్ కానివ్వండి, డాటెడ్ కానీ దాన్ని హైలైట్ చేసే దాన్ని యూజ్ చేస్తే ఈ బార్డర్. సో దీనికి ఈ యొక్క లిస్ట్కు బార్డర్ ఇచ్చాను. ఇప్పుడు ప్యాడింగ్ దగ్గరకు వస్తే ఆ బార్డర్కి లోపల ఉండే కంటెంట్కి మధ్యన గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ప్యాడింగ్. ఇదే బార్డర్కి దాని బయట ఉన్న కంటెంట్స్ని కానీ, పేజ్ని కానీ, ఇమేజ్ కానీ ఏదైనా బయట ఉండే కంటెంట్స్కి ఈ బార్డర్కి మధ్యన ఉండే గ్యాప్ని మార్జిన్ ఉంటాయి. సో ఓవరాల్గా నేను దీనికి, ఈ లైన్కి నా స్టూడెంట్ 1 ఉంది, దానికి డిస్టెన్స్ పెంచాలంటే ఇక్కడ ప్యాడింగ్ ఇంక్రీజ్ చేసి ఇది ఇంక్రీజ్, దీని రెండింటి మధ్యలో గ్యాప్ వస్తుంది. ఇక్కడ గ్యాప్ తెచ్చుకోవాలంటే ఈ బాక్స్ బార్డర్కి ఈ కంటెంట్కి నేను ప్యాడింగ్ ఇస్తాను. అంటే నేను దాని బయట ఉండే కంటెంట్స్కి ఇవ్వాలంటే మార్జిన్ ఇస్తాను. సో ఇక్కడ ఇస్తాను ప్యాడ్ 50 పిక్సెల్స్. ఇందాక దాకా దగ్గరగా ఉండేది ఈ కంటెంట్, ఈ బార్డర్. ఇప్పుడు ఏమైంది, గ్యాప్ వచ్చింది. 50 పిక్సెల్స్ ఇవ్వగానే ప్యాడింగ్
ఈ లైన్కి ఈ యొక్క కంటెంట్కి 50 పిక్సెల్స్ ఆఫ్ డిస్టెన్స్ వచ్చింది. ఈ యొక్క లెన్స్ సిఎస్ఎస్లో లెన్స్ని మల్టిపుల్ వేస్లో రాయొచ్చు. అంటే పిక్సెల్స్లో కానివ్వండి, అంటే ఇప్పుడు మనం సెంటీమీటర్స్ మిల్లీమీటర్స్ అలా రాస్తాం కదా, సేమ్ టు సేమ్ సిఎస్ఎస్లో కూడా పిక్సెల్స్ అని, వ్యూ పోర్ట్ హైట్ అని, వ్యూ పోర్ట్ విడ్త్ అని, రెమ్, ఎమ్ ఈ విధంగా ఉంటాయి. అవి మనం ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నాం అనే దాన్ని బట్టి పిక్సెల్స్ యూస్ చేయాలా, వ్యూ పోర్ట్ విడ్త్, వ్యూ పోర్ట్ హైట్, లేదా విత్ రెస్పెక్ట్ టు బాక్స్ని మనం హైట్ అండ్ విడ్త్ ఇవ్వాలనుకుంటున్నాం, ఇది డిఫైన్ చేయవచ్చు. అండ్ ఇప్పుడు మార్జిన్ ఇస్తాం మీకు 50 పిక్సెల్ ఇస్తున్నాం సేమ్ టు సేమ్. ఇందాక దాకా ఇది ఎలా ఉంది, దగ్గరగా ఉంది, ఇప్పుడు గ్యాప్ వచ్చింది. సో ఓవరాల్గా పైన కూడా గ్యాప్ వచ్చింది, కింద కూడా గ్యాప్ వచ్చింది. ఇది కింద ఉంది ఈ బాక్స్ మొత్తం 50 పిక్సెల్స్ మార్జిన్ ఇవ్వం, కానీ ఓవరాల్ ఈ బాక్స్ మొత్తానికి గ్యాప్ వచ్చింది 50 పిక్సెల్ అంటే. ఇదే బాక్స్ మోడల్ ఇక్కడ కనిపిస్తుంది కదా, నేను హైలైట్ చేస్తాను. ఇది లిస్ట్ ఇక్కడ బాగా కనిపిస్తుంది ఫోటో. సో ఇదైతే ఉందో స్టూడెంట్ స్కై బ్లూ కలర్లో ఉండేది వచ్చి కంటెంట్. తర్వాత వైలెట్లో ఇచ్చింది 50 పిక్సెల్స్ ఇచ్చింది ప్యాడింగ్. తర్వాత 2 పిక్సెల్ సాలిడ్ బ్లాక్ ఇచ్చాను కదా, బ్లాక్ కలర్ లైన్, అది బార్డర్. దాని బయట ఉండే ఎల్లో కలర్ అంతా మార్చింది. ఇది మనకి ఎంత కావాలని మనం చేంజ్ చేసుకోవచ్చు. 50 కాకపోతే 150 అయినా పెట్టుకోవచ్చు. సో దట్ ఇప్పుడు లెంత్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది ఎల్లో కలర్. అది బాక్స్ మోడల్ అయితే కంప్లీట్గా అది మార్జిన్ ప్యాడింగ్ ఓవరాల్ మనం అప్లై చేసే అన్ని సిఎస్ఎస్ వాటి మీద ఈ మార్జిన్ ప్యాడింగ్ అనేటువంటిది డిఫైన్ చేయాల్సి ఖచ్చితంగా. సో దట్ మనం ఎంత డిస్టెన్స్ పెట్టుకోవాలనేటువంటిది క్లియర్గా ఉంటుంది బ్యూటిఫై చేయడానికి మన వెబ్సైట్ని. నేను బార్డర్ ఇక్కడ అప్లై చేసినప్పుడు 2 పిక్సెల్ సాలిడ్ బ్లాక్ అని అప్లై చేశాను. అంటే ఈ 2 పిక్సెల్ అనేటువంటిది లెంత్ అని డిఫైన్ చేస్తుంది. నేను ఎన్ని పిక్సెల్స్ పెట్టుకోవాలనుకుంటున్నాను బార్డర్ అని, నేను ఒక 20 పిక్సెల్స్ పెడతాను. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఇంక్రీజ్ అయిపోతుంది, ఇంకా బాగా డార్క్ అయింది ఇక్కడ బార్డర్. సాలిడ్ అంటే నేను జస్ట్ లైన్ కాదు యూజ్ చేశాను, సో దట్ అలా వచ్చింది. ఇంకా మల్టిపుల్ ఉంటాయి ఇక్కడ చూస్తారు. డాటెడ్ యూజ్ చేస్తాను, డాటెడ్ ప్రాపర్టీ. ఇప్పుడు డాట్స్ వచ్చేసాయి. ఇందాకేమో జస్ట్ సింగిల్ డార్క్గా లైన్, ఎందుకంటే నేను సాలిడ్ యూజ్ చేస్తాను. అండ్ బ్లాక్ ఇది వచ్చి కలర్ డిఫైన్ చేయడానికి యూజ్ చేస్తాను. గ్రీన్ పెట్టాను, సో దట్ గ్రీన్ వచ్చింది. ఇంకొకటి ఏంటంటే బార్డర్లో కూడా మళ్ళీ బార్డర్ టాప్, బార్డర్ బాటమ్, బార్డర్ రైట్, బార్డర్ లెఫ్ట్ అని మల్టిపుల్ ఉంటాయి. అంటే నేను కింద ఇవ్వకూడదు అనుకుంటున్నాను బార్డర్, అలాంటి కేసెస్లో బార్డర్ బాటమ్ నన్ను అని పెట్టేస్తే ఇదంతా వెళ్ళిపోతుంది. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఓకే చూపిస్తాను నేను నెక్స్ట్ ఉంది. అది ఇమేజెస్ సెట్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా ఫిక్స్ చేసి చూపిస్తాను. ఇప్పుడు బార్డర్ బాటమ్ నన్ రాస్తాను. ఇదే లిస్ట్ క్లాస్కి బార్డర్ బాటమ్ చూసారా, కింద బార్డర్ బాటమ్ వెళ్ళిపోయింది. ఈ విధంగా నాకు టాప్లో కావాలి, రైట్ లెఫ్ట్ బాటమ్, నాకు ఎక్కడ కావాలంటే అక్కడ ఎంత కావాలంటే అంత మనం అనేటువంటిది ఎడిట్ చేసుకుంటూ వెళ్ళచ్చు, ఇది మన రిక్వైర్మెంట్ని బట్టి. బార్డర్ రేడియస్ బార్డర్ రేడియస్ 20 పిక్సెల్స్ ఇచ్చాను. చూస్తే ఇక్కడ కర్వేచర్ వచ్చేసింది.
సో ఈ విధంగా ఏదైనా బాక్స్ని కానీ మనం బాగా దాన్ని రౌండ్ కార్నర్స్లో మనం బెండ్ చేయాలంటే ఈ విధంగా కర్వ్గా పెట్టాలనే కేసెస్లో బార్డర్ రేడియస్ని యూజ్ చేస్తాం. ఈ విధంగా చాలా ప్రాపర్టీస్ ఉంటాయి సిఎస్ఎస్లో, మనం మన రిక్వైర్మెంట్ని బట్టి యూజ్ చేయాలి. అండ్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అన్నారు, ఇదే లిస్ట్లో నేను ఇమేజ్ యాడ్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ URL ఇందాక ఆల్రెడీ ఇక్కడ ఇమేజ్ ఒకటి వచ్చింది కదా, సో అదే ఇస్తాను. ధోని.jp చూసారా, ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో అంతా ధోని ఇమేజ్ వచ్చింది. లెంత్ కొంచెం క్లియరా? బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఫిక్స్ చేసేస్తాం. మెయిన్ ఇంకోటి ఏంటంటే ఈ బాక్స్కి విడ్త్ అండ్ హైట్ కూడా మనం డిఫైన్ చేయొచ్చు. నేను ఇందాక ఇదే లిస్ట్ నేను విడ్త్ తగ్గియాలనుకుంటున్నాను. సో విడ్త్ అనేటువంటి ఒక ప్రాపర్టీ ఇచ్చి దాన్ని నేను ఒక 300 పిక్సెల్స్ చేస్తే తగ్గిపోయింది విడ్త్. హైట్ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాను, హైట్ అనేటువంటి ప్రాపర్టీ ఇచ్చి ఒక 300 పిక్సెల్స్ ఇచ్చాను. సో దట్ హైట్ అనేటువంటిది వచ్చింది. ఈ విధంగా మనకు కావాల్సిన ఒక ఎలిమెంట్లో బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ సెట్ చేసుకోవచ్చు. క్లియరా? శంకర్వి చెప్పండి, హ్యాండ్ రైస్ చేస్తారు సార్. హలో సార్. చెప్పండి సార్, ఇప్పుడు ఆ లిస్ట్ లో ధోని ఫోటో మొత్తం లిస్ట్ కాకుండా మల్టిపుల్ ఫోటోస్ వచ్చాయి కదా సార్, అది ఎలాగా? అంటే మల్టిపుల్ ఫోటోస్ అర్థమైంది. ఓవరాల్ గా మీరు దాన్ని ఎంత మొత్తం ఎలా కవర్ చేయాలని కదా అడుగుతున్నారు. అవును సార్. ఓకే, ఇక్కడ ఇచ్చింది కదా బ్యాక్గ్రౌండ్, ఇంకా ప్రాపర్టీస్ ఉన్నాయి అందులో, అదే చెప్తున్నాను. బ్యాక్గ్రౌండ్ రిపీట్, బ్యాక్గ్రౌండ్ పొజిషన్, ఇటువంటి ప్రాపర్టీస్ యూస్ చేసుకొని మనం దాన్ని అడ్జస్ట్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ రిపీట్, ఓకే సార్, థ్యాంక్ యూ. నో రిపీట్ అనగానే సింగిల్ ఇమేజ్ వచ్చింది. దీన్ని నేను మొత్తం బ్లాక్ని కవర్ చేయాలనుకున్నా చేయొచ్చు. అది కూడా వాటికి కూడా మళ్ళీ ప్రాపర్టీస్ ఉంటాయి. జస్ట్ సెకండ్ చూపిస్తాను. సైజ్ కావాలి. చూసారా, మొత్తం కవర్ అయిపోయింది. ఈ విధంగా మల్టిపుల్ ప్రాపర్టీస్ ఉంటాయి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్. నేను కొన్నే చేశాను. రిపీట్ ఎక్స్ అని ఉంటాయి, రిపీట్ వై అంటే నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని నో రిపీట్ పెట్టాను. సో దట్ రిపీట్ అవ్వలేదు, ఇంకా ఒకటే వచ్చింది. నేను ఇంకా లెంత్ ఇంక్రీజ్ చేసి రిపీట్ ఎక్స్ పెట్టానంటే హారిజాంటల్గా ఇమేజెస్ అనేటువంటిది రిపీట్ అవుతాయి. నేను రిపీట్ వై పెడితే వర్టికల్గా ఇమేజెస్ అనేటువంటివి రిపీట్ అవుతాయి. ఈ విధంగా మన రిపిటేషన్స్ని రాయొచ్చు సిఎస్ఎస్లో. అండ్ ఏంటంటే ఇప్పుడు మార్జిన్ని మనం సింగిల్ మార్జిన్ ఇచ్చాము, 50 పిక్సెల్ అప్లై చేయగానే మొత్తం అప్లై అయిపోయింది. ఆర్ మీకు బార్డర్ అప్లై చేసి చూపిస్తాను. మార్జిన్ ఆర్ బార్డర్, బార్డర్ ఇప్పుడు నేను ఇదే మార్జిన్కి ఇంకోలా కూడా రాయొచ్చు, జస్ట్ సింగిల్గా అయినా డిఫైన్ చేయొచ్చు. నేను టాప్ అండ్ బాటంలో ఇవ్వాలనుకున్నా, రైట్ అండ్ లెఫ్ట్లో మార్జిన్ ఇవ్వాలనుకోవట్లేదు. అలాంటి కేసెస్లో మార్జిన్ అని రాసి ముందుగా నేను ఇందాక డిఫైన్ చేసినప్పుడు సింగిల్గా అయినా రాయొచ్చు. అలా కాకుండా 2 పిక్సెల్స్ 20 పిక్సెల్స్ 20 పిక్సెల్స్ 20 పిక్సెల్స్ 20 పిక్సెల్స్ ఇలా కూడా అప్లై చేస్తే ఏమవుతుందంటే ఈ ఫస్ట్ ఉండే 20 పిక్సెల్స్ అనేది ఆ యొక్క బ్లాక్, ఆ ఎలిమెంట్ యొక్క కంటైనర్ ఉంటుంది కదా, ఆ కంటైనర్ యొక్క టాప్ యొక్క మార్జిన్ డిఫైన్ చేస్తుంది. తర్వాత ఏంటంటే నెక్స్ట్ సెకండ్ ఉండేటువంటిది
రైట్ మార్జిన్ డిఫైన్ చేస్తుంది, ఇంకొక థర్డ్ వన్ వచ్చి బాటమ్ మార్జిన్ డిఫైన్ చేస్తుంది, అండ్ ఫోర్త్ వన్ వచ్చి లెఫ్ట్ మార్జిన్. మీకు ఇంకా ఈజీ అండర్స్టాండింగ్ అవ్వాలంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంటుంది కదా, అదే విధంగా ఇది టాప్, ఇది రైట్, ఇది బాటమ్, ఇది లెఫ్ట్. పర్టికులర్గా నేను ఇది ఎడిట్ చేసుకోవచ్చు. నాకు బాటంలో ఇంకా ఎక్కువ కావాలి, సో నేను ఏం చేస్తాను 150 పిక్సెల్స్ పెట్టాను థర్డ్ వన్, సో దట్ నాకు కింద స్పేస్ పెరిగిపోయింది. ఈ విధంగా మనం మార్జిన్కి కానీ ప్యాడింగ్కి కానీ ఓవరాల్ బార్డర్ కానీ ఏదైనా సరే మనం ఇక్కడ డైరెక్ట్గా డిఫైన్ చేసుకోవచ్చు. అంటే ప్రతిసారి మార్జిన్ బాటమ్, మార్జిన్ రైట్, మార్జిన్ లెఫ్ట్ అలా రాసుకోకుండా ఇదే విధంగా కూడా రాయొచ్చు. దాంతోపాటు ఏంటంటే నేను టాప్ అండ్ బాటమ్కి 20 పిక్సెల్స్ ఇవ్వాలనుకుంటాను, లెఫ్ట్ అండ్ రైట్కి 120 పిక్సెల్ ఇవ్వాలను. అలాంటి కేసెస్లో ఈ విధంగా 2x2 డిఫైన్ చేసేస్తే అయిపోతుంది. సో దట్ ఏమవుతుందంటే టాప్ అండ్ బాటమ్ 20 పిక్సెల్ అప్లై అయ్యింది, లెఫ్ట్కి మాత్రం 120 అప్లై అయ్యింది. చూపిస్తాను ఎక్స్పెక్ట్ చేసి. యా, ఇక్కడ చూసారా, ఇక్కడ 20 పిక్సెల్ ఉంది టాప్ మాత్రం, లెఫ్ట్ మాత్రం 120 పిక్సెల్ అప్లై అయ్యింది. పైన తక్కువ ఉంది స్పేస్, ఇక్కడ మాత్రం ఎక్కువ వస్తుంది. ఈ విధంగా 2 పార్ట్స్గా డిఫైన్ కూడా చేయొచ్చు. అలాగే ఇంకోటి కూడా ఉంది, నేను ఇంకో 50 పిక్సెల్ అని 3 ఎంటర్ చేశాను. ఇప్పుడు ఏమైంది, టాప్ ఏమో 20 వచ్చింది, లెఫ్ట్ అండ్ రైట్ 120 వచ్చింది, బట్ బాటమ్ మాత్రం 50 పిక్సెల్స్ వచ్చింది. ఈ విధంగా 3 ఎంటర్ చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ వచ్చి టాప్ డిఫైన్ చేస్తుంది, సెకండ్ వచ్చి లెఫ్ట్ అండ్ రైట్ డిఫైన్ చేస్తుంది, థర్డ్ వన్ వచ్చి బాటమ్ మార్జిన్ అనేటువంటిది డిఫైన్ చేస్తుంది. ఇలాగే నేను ప్యాడింగ్ కూడా రాయొచ్చు, బార్డర్ రేడియస్ కూడా బార్డర్ కూడా రాయొచ్చు. డిస్ప్లే ప్రాపర్టీ ఉంది. ఇప్పుడు ఒక HTML కంటైనర్ ఉంది, అది మనం ఎలా డిస్ప్లే చేయాలనుకుంటున్నాము అనేటువంటిది, అంటే దాన్ని బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ చేయాలి, ఇన్లైన్ చేయాలా లేదా ఇన్లైన్ బ్లాక్ చేయాలా అనేది మనం చేంజ్ చేయొచ్చు. ఇందాక చెప్పాను కదా, స్పాన్ ఎలిమెంట్ అనేటువంటిది ఇన్లైన్ అని, దాన్ని బ్లాక్గా కూడా చేయొచ్చు. ఇప్పుడు డివ్ ఎలిమెంట్ ఉంది, అది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, దాన్ని ఇన్లైన్గా కూడా చేయొచ్చు. ఇక్కడ ఉంది ఒకటి డివ్, యాక్చువల్గా అయితే ఇది ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, దీన్ని నేను ఇప్పుడు ఇన్లైన్ చేస్తాను. సేమ్ టు సేమ్ డివ్ ట్యాగ్ ఇచ్చాను నేను. ఇక్కడ మీరు గమనించినట్టు ఇక్కడ ఐడి కానీ క్లాస్ కానీ ఏది ఇవ్వాలి, జస్ట్ ట్యాగ్ ఇచ్చాను. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే నా HTML ఎలిమెంట్లో ఉన్న డివ్ ఎలిమెంట్స్ అన్నీ ఇన్లైన్ అయిపోతాయి. ఇప్పుడు నేను డిస్ప్లే ఇన్లైన్ ఇచ్చినప్పుడు డిస్ప్లే ఇన్లైన్ ఇచ్చాను, సో దట్ ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ ఉండే నా డివ్ ఎలిమెంట్స్ అన్నీ ఇన్లైన్ అయిపోతాయి. చూపిస్తాను. హలో వర్డ్, ఇందాక ఇదే హలో వర్డ్ అనేటువంటిది కింద ఉండింది, లెంత్ ఎక్కువ ఉంది, బట్ ఇప్పుడు ఏమంటే పక్కన వచ్చేసింది. ఎందువల్ల అంటే 2 ఇన్లైన్ ఎలిమెంట్స్ కాబట్టి పక్కన ఓకే. ఇంకా మన టైం సరిపోవట్లేదు, ఇంకా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి ఈ CSSలో. సో దట్ మనం ఇప్పుడు జావా స్క్రిప్ట్ మూవ్ అవుదాం. ఇంకా ఏమన్నా ఉంటే పొజిషన్ ఉన్నాయి. ఈ ప్రాపర్టీస్ అనేటువంటిది డైరెక్ట్గా మనం ఓవరాల్ ఏదైనా ఒక వెబ్ పేజ్ ఎత్తుకోండి, అది మీరు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. దాంట్లో మీరు ఎలిమెంట్ని ఎడిట్ చేసే ప్రకారం ప్రాపర్టీస్ అనేటువంటి ఆటోమేటిక్గా మీకు గుర్తుండిపోతుంది. ఇప్పుడు మనకు అంత టైం లేదు అన్ని ప్రాపర్టీస్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా. మీడియా క్వైరీస్ ఉంది. ఈ మీడియా క్వైరీస్ అనేటువంటివి మన వెబ్సైట్ని రెస్పాన్సివ్గా చేయడానికి యూజ్ చేస్తుంది. రెస్పాన్సివ్ అంటే ఈ వెబ్సైట్ ఉంది, ఇది నాకు మొబైల్ డెస్క్టాప్ సైజ్ తగ్గట్టు ఉంది, దీన్ని నేను ల్యాప్టాప్ స్క్రీన్స్కి కానీ మొబైల్ స్క్రీన్స్ కానీ అడ్జస్ట్ చేసినా సరే ఇంకా క్లియర్గా అలాంటి కేసెస్లో మనము అలా క్రియేట్ చేసేదాన్ని రెస్పాన్సివ్నెస్ అంటాం. ఇదే ఇన్స్టాగ్రామ్ ఉంది, దీన్ని ఇన్స్పెక్ట్ చేసి ఇప్పుడు ఇది చూస్తే మొబైల్ అప్లికేషన్ సైజ్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు నేను లెంత్ ఇంక్రీజ్ చేస్తున్నాను, సో దట్ ట్యాబ్లెట్ సైజ్ కూడా క్లియర్గా వస్తుంది. ల్యాప్టాప్ సైజ్కి ఇంక్రీజ్ చేస్తాను, అలా చేసిన లెంత్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఏ స్క్రీన్ సైజ్ కైనా అడ్జస్ట్ అయ్యేదాన్ని రెస్పాన్సివ్నెస్ అంటాం.
దానికి మీడియా క్వారీస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది సిఎస్ఎస్లో, అది యూస్ చేసుకొని చేయొచ్చు. అండ్ ఇంకా యానిమేషన్స్ ఉన్నాయి, ఏదైనా ఎలిమెంట్ మీద యానిమేషన్స్ రాగానే ఏదైనా అప్లై చేయాలి, లీనియర్ ఈజీ అవుతుంది, స్లోగా రావాలి వాటికి ఈ యానిమేషన్స్ అప్లై చేస్తాం. ఇంకా మెయిన్ ఏంటంటే సిఎస్ఎస్లో డిస్ప్లే అండ్ గ్రిడ్ అనేటువంటివి రెండు ఉన్నాయి. ఫ్లెక్స్ బాక్స్ అండ్ గ్రిడ్, సారీ, గ్రిడ్ అనేటువంటిది సిఎస్ఎస్ నేను రఫ్గా చెప్పుకుంటాను, ఇప్పుడు టైం లేదు ఎక్స్ప్లెయిన్ చేసేంత. డిస్ప్లే ఏంటంటే ఒక కంటైనర్, ఫ్లెక్స్ అనేటువంటిది ఏంటంటే ఒక కంటైనర్ని ఫ్లెక్స్ బాక్స్ క్రియేట్ చేస్తుంది. ఇదే అనుకోండి, దీన్ని డిస్ప్లే ఫ్లెక్స్ చేశాను, చూపిస్తాను చేసి. డిస్ప్లే ఫ్లెక్స్ చేశాను సో దట్ ఇది ఒక ఫ్లెక్స్ బాక్స్ అయిపోతుంది. ఇప్పుడు నేను దీని లోపల కంటైనర్స్ అనే దాని మీద చాలా ఫ్లెక్స్ ప్రాపర్టీస్ అనేటువంటిది అప్లై చేయొచ్చు. ఎలా అంటే జస్టిఫై కంటెంట్ సెంటర్ అవుతుంది, ఇది అప్లై చేస్తే ఇందాక ఇక్కడ ఉండే లిస్ట్ ఎలిమెంట్స్ అన్ని సెంటర్ వచ్చాయి, అంటే డిస్ట్రిబ్యూట్ అయిపోయాయి. ఈ కంటెంట్స్ అన్ని లెఫ్ట్ అండ్ రైట్ అలా కాకుండా లైన్గా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి. అదే నేను ఇప్పుడు అలైన్ ఐటమ్ సెంటర్ అని అప్లై చేస్తాను. ఇప్పుడు సెంటర్లోకి వస్తుంది, క్లియర్ కదా, పై నుంచి ఇప్పుడు సెంటర్కి వచ్చి ఇందాక లెఫ్ట్ అండ్ రైట్ నుంచి సెంటర్కి వచ్చి ఈ విధంగా సెంటర్ కానీ లెఫ్ట్ రైట్ ఈ విధంగా ఒక కంటైనర్ ఫ్లెక్స్ బాక్స్ని క్రియేట్ చేసి అందులో మన ఫ్లెక్స్ ప్రాపర్టీస్ అనేది అప్లై చేయొచ్చు. గ్రిడ్ అనేది ఏంటిదంటే ఓవరాల్గా ఒక మన వెబ్సైట్ మీద కానివ్వండి ఏదైనా కంటైనర్ మీద కానీ గ్రిడ్ అప్లై చేస్తే ఏమవుతుందంటే దాని మీద మనం క్లియర్గా రో అండ్ కాలమ్ ఆపరేషన్స్ అనేటువంటిది అప్లై చేయొచ్చు. ఏం చేస్తుందంటే గ్రిడ్ ఈ వెబ్సైట్ మీద నేను గ్రిడ్ అప్లై చేశాను అంటే దీన్ని కాలమ్స్ అండ్ రోస్గా డివైడ్ చేస్తుంది, హారిజాంటల్ కోసం వర్టికల్ కాలమ్స్ డివైడ్ చేసి నేను ఒక్కొక్క కాలమ్ని ఎంతెంత సైజ్ అనేటువంటిది ఇవ్వాలి అనే దాన్ని డిఫైన్ చేసేదానికి గ్రిడ్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఇది పర్టికులర్గా మన ఓవరాల్ ఒక వెబ్సైట్కి ఒక పర్ఫెక్ట్గా ఎలా చెప్పాలంటే ఎలా ఉండాలి, ఒక స్ట్రక్చర్ ఇవ్వడానికి అనేటువంటిది గ్రిడ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ జావా స్క్రిప్ట్ అంటే ఇప్పుడు జావా స్క్రిప్ట్ ఆల్రెడీ చెప్పాను నేను, జావా స్క్రిప్ట్ మూవ్ అయిపోదాం. జావా స్క్రిప్ట్ మన వెబ్సైట్కి ఫంక్షనాలిటీ ఇవ్వాలంటే అంటే ఏదైనా క్లిక్ చేస్తే ఏదైనా పర్టికులర్ ఆపరేషన్ రన్ అవ్వాలి, అలాంటి కేసెస్లో జావా స్క్రిప్ట్ అనేటువంటిది యూజ్ అవుతుంది. ఓవరాల్గా మనం ఇందాకే చెప్తున్నా HTML అనేది స్ట్రక్చర్ ఇస్తుంది, CSS అనేది స్టైలింగ్ ఇస్తుంది, జావా స్క్రిప్ట్ అనేటువంటిది ఫంక్షనాలిటీ. ఇప్పుడు హ్యాండ్ రేస్ చేస్తున్నా అంటే ఎక్కడ అది ఫంక్షనాలిటీ అంతా బ్రెయిన్లో నడుస్తుంది. ఇదే విధంగా జావా స్క్రిప్ట్ అనేది ఒక వెబ్సైట్కి బ్రెయిన్ లాంటిది. ఇది ఉంది మనకి, ఇదే ఇన్స్టాగ్రామే ఉంది. నోటిఫికేషన్స్ అని క్లిక్ చేయగానే నాకు నోటిఫికేషన్ బార్ ఓపెన్ అయింది. ఎలా అయింది? ఇక్కడ వచ్చేది, ఇక్కడ యూజ్ అయ్యేదే జావా స్క్రిప్ట్. అంటే ఇక్కడ జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తారని చెప్పాను, బట్ ఇలాంటి ఫంక్షన్స్ అన్ని అప్లై చేయాలంటే జావా స్క్రిప్ట్ వల్లే అవుతుంది. HTMLతో స్ట్రక్చర్ ఇచ్చాను, CSSతో దీనికి కలరింగ్ ఇవన్నీ ఇచ్చాను, బట్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది కదా, మోర్ క్లిక్ చేయగానే పాపప్ అయింది సెషన్. అది ఎలా అయింది? అలాంటివి డిఫైన్ చేయడానికి, అలాంటి ఫంక్షనాలిటీ డిఫైన్ చేయడానికి యూజ్ చేసేది జావా స్క్రిప్ట్. ఈ జావా స్క్రిప్ట్ అనేది ఒక HTML ఫైల్ సేమ్ టు సేమ్ CSS లాగే 3 టైప్స్లో రాయొచ్చు. ఒకటి వచ్చి ఇన్లైన్ జావా స్క్రిప్ట్. ఈ ఇన్లైన్ జావా స్క్రిప్ట్లో మనం మొత్తం ఓవరాల్ కోడ్ అయితే రాయలేము, బట్ ఈవెంట్ లిజనర్స్ అనేటువంటివి డిఫైన్ చేయవచ్చు. అవి ఈవెంట్ లిజనర్స్ ఏంటంటే నేను చెప్పాను కదా ఇందాక, ఆన్ క్లిక్, క్లిక్ చేయంగానే ఓపెన్ అయ్యింది, ఇప్పుడు వెళ్ళిపోయింది, ఇది ఆన్ క్లిక్ ఈవెంట్. ఇంకొన్ని ఉంటాయి, ఇదే ఉంది, ఇక్కడికి రాగానే కలర్ చేంజ్ అయింది బ్లాక్ అంతా. సో ఇక్కడ ఏమైంది, ఆన్ ఓవర్ అనేటువంటి ఈవెంట్ లిజనర్ అప్లై అయ్యింది. సో దట్ నేను ఇక్కడికి రాగానే కలర్ చేంజ్ అవుతుంది, ఇక్కడికి రాగానే కలర్ చేంజ్ అయింది. సో ఇక్కడ ఆన్ ఓవర్ అని అప్లై అయింది, ఇక్కడికి రాగానే ఈ పాపప్ అయింది. అంటే ఇక్కడ ఆన్ ఓవర్ అనేటువంటి ఈవెంట్ లిజనర్ పెట్టి దానికి కోడ్ రాస్తుంది. ఈ విధంగా ఈవెంట్ లిజనర్స్ రాయడానికి యూజ్ చేస్తాం. ఈవెంట్ లిజనర్స్ మాత్రమే రాయొచ్చు ఇన్లైన్ జావా స్క్రిప్ట్. అండ్ మనం స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేసి కూడా జావా స్క్రిప్ట్ రాయొచ్చు. సేమ్ టు సేమ్ స్టైల్ షీట్స్ రాసినట్టే జావా స్క్రిప్ట్ కూడా మన HTML ఫైల్ స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేసి రాయొచ్చు. ఇక్కడ రాసి ఇంటర్నల్ జావా స్క్రిప్ట్ అంటే ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ సేమ్ అసలు.
ఈ విధంగా ఇంటర్నల్ జావా స్క్రిప్ట్ కూడా కోడ్ రాయొచ్చు. అండ్ ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ సేమ్ టు సేమ్ మనం ఇలా క్రియేట్ చేసినట్టు స్క్రిప్ట్ డాట్ జేఎస్ మనం ఫైల్ క్రియేట్ చేస్తాం. జావా స్క్రిప్ట్ ఫైల్ క్రియేట్ చేసినప్పుడు ఎండ్ ఆఫ్ ది ఎక్స్టెన్షన్ అనేటువంటిది డాట్ జేఎస్ ఫైల్తో ఎండ్ చేయాలి. ఇక్కడ నేను జేఎస్ కోడ్ అనేటువంటిది రావచ్చు. మెయిన్గా ఏంటంటే జావా స్క్రిప్ట్ ఫ్రంట్ ఎండ్లో యూజ్ చేసే మెయిన్ రిక్వైర్మెంట్ అంటే డామ్ మ్యానిపులేషన్. డామ్ అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. అంటే మీకు ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఈ వెబ్సైట్ ఇప్పుడు మనమే క్రియేట్ చేస్తాము, ఇదంతా ఒక డాక్యుమెంట్ ఫైల్. ఈ డాక్యుమెంట్ ఫైల్ అనేది HTML, CSS, జావా స్క్రిప్ట్ ఆ ఫైల్లో వస్తుంది. దీన్ని ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ని ఎడిట్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు మనకు డామ్ మ్యానిపులేషన్ కింద జావా స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తుంది. అంటే ఇందాక చూసాను కదా, ఇది ఒక ఎలిమెంట్ ఇలా ఓవర్ చేయగానే కలర్ CSS చేంజ్ అయ్యింది. కలర్ ఎలా చేంజ్ అయ్యింది? అక్కడే డామ్ మ్యానిపులేషన్ జరిగింది. డామ్ అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఆ డామ్ మ్యానిపులేషన్ చేయడానికి జావా స్క్రిప్ట్ కావాలి. మెయిన్ అది ఫంక్షనాలిటీ, ఆన్ క్లిక్, ఆన్ హోవర్, ఏదైనా ఈవెంట్ లిస్నర్స్ అప్లై చేయాలి, అప్పుడు జావా స్క్రిప్ట్ యూజ్ అవుతుంది. అలాగే ఏదైనా API ఉంది ఆన్లైన్లో API, దాన్ని ఫెట్ చేసి డైనమిక్గా డేటా రిప్రజెంట్ చేయాలి. అలాంటి కేసెస్లో జావా స్క్రిప్ట్ యూజ్ అవుతుంది. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే బ్యాక్ ఎండ్లో నాకు డేటా ఉంది, ఈ ధోని ఇమేజ్ ప్రజెంట్ ఏమంటే నా లోకల్ ఫైల్లో ఉంది, బట్ నాకు ఇదే బ్యాక్ ఎండ్లో ఎక్కడో డేటాబేస్లో ఉంటుంది, అది ఫెట్ చేసి నేను ఇక్కడ రిప్రజెంట్ చేయాలి. అలాంటి కేసెస్లో ఫెచ్ అనేటువంటిది ఒకటి యూజ్ చేసుకొని నేను ఆ లింక్ పేస్ట్ చేశానంటే అది ఇక్కడ వచ్చి చూపిస్తుంది. అది డైనమిక్ డెవలప్మెంట్లో వస్తుంది మీకు. మెయిన్ యూజెస్ అయితే అవే. ఒకటి డామ్ మ్యానిపులేషన్, 2 ఈవెంట్ లిజనింగ్స్, ఇంకోటి వచ్చి డేటా ఫెచ్. దీనికి జావా స్క్రిప్ట్ అనేటువంటిది యూజ్ చేస్తాము. ఇంకా దాంట్లో మళ్ళీ ఉంటాయి కొన్ని టాపిక్స్. మనం ఆల్రెడీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీకు ఐడియా ఉన్నట్లయితే లూప్స్ అని, కండిషన్స్ అని అవన్నీ ఉంటాయి కదా. అలాగే దీంట్లో కూడా నేనేమంటాను, ఒకవేళ ఈ హోమ్ ఈ విడ్త్ ఉంది కదా, ఈ విడ్త్ తగ్గినట్లయితే ఈ కలర్ అనేది రెడ్ అవ్వాలని నేను రాస్తాను. ఇప్పుడు నేనేం కండిషన్ రాస్తాను, ఇఫ్ కండిషన్ రాసి ఇఫ్ విడ్త్ ఈక్వల్ టు 500 పిక్సెల్స్ అని చెప్పి ఇఫ్ కండిషన్ రాసి బ్లాక్ ఆఫ్ కోడ్ అనేటువంటిది రన్ చేస్తాను. ఫస్ట్ డామ్ మ్యానిపులేషన్ ఎలా రాస్తాను చూపిస్తాను. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఇందాక మనం ఫస్ట్ సెకండ్ థర్డ్ రాసాం కదా, సేమ్ టు సేమ్ సెకండ్ అని రాశాను. డాట్ స్టైల్ డాట్ కలర్. సెకండ్ అనేటువంటి దాంట్లో రెడ్ అనేది అప్లై అయింది, బట్ నేను ఇది ఎక్కడ CSS ఫైల్లో రాయలేదు. CSSలో కోడే రాయలేదు. సెకండ్ మీద ఫస్ట్ ఉంది కానీ, లిస్ట్ ఉంది కానీ, డివ్ ఉంది, బట్ సెకండ్లో రాయలేదు. నేను ఇన్లైన్ CSS కూడా రాయలేదు. ఇక్కడ ఉంది, రిమూవ్ చేసేస్తాను. ఇది జావా స్క్రిప్ట్లో రాసే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డాట్ స్టైల్ డాట్ కలర్ ఈక్వల్ టు రెడ్. స్టిల్ సారీ, స్క్రిప్ట్ ట్యాగ్ ఇంక్లూడ్ చేయలేదు.
సార్ అది బాడీ లోపల పెట్టాలనుకుంటా సార్ స్క్రిప్ట్ ట్యాగ్. జస్ట్ సెకండ్. స్క్రిప్ట్ ట్యాగ్ అనేది మనం బాడీ సైడ్ లో ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం. నార్మల్ గా మనం బూట్ స్ట్రాప్ లో అవి లింక్స్ అనేవి ఇన్సర్ట్ చేసేటప్పుడు అవుట్ ఆఫ్ ది బాడీ కూడా ఇంక్లూడింగ్ HTML ఎలిమెంట్ కూడా రాయొచ్చు. బట్ ఇక్కడ కూడా మనం చూస్తే HTML ఎలిమెంట్ హలో వినిపిస్తుందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? హలో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, సో దట్ సెషన్ ఎండ్ చేసుకోవచ్చు. Can you please explain about on-click function? Yeah, okay, sure. Event Can you please explain about on-click function? Yeah, okay. ఇది ఇన్లైన్ CSS లోనే రాసుకుందాము. ఆన్ క్లిక్ అలర్ట్ హలో.
చూసారా? అంటే ఈవెంట్ లిజనర్స్ అనేటువంటి ఆన్ క్లిక్, ఆన్ హోవర్ ఇట్లాంటి మల్టిపుల్ ఈవెంట్ లిజనర్స్ ఉంటారు. అలాగే ఏంటంటే మనం మన జావా స్క్రిప్ట్ డేటాని అవుట్పుట్ ప్రింట్ చేసేదానికి అలర్ట్ అని, కన్సోల్ డాట్ లాగ్ అని ఇటువంటివి ఉంటాయి. విండో డాట్ ప్రింట్ ఇవన్నీ యూజ్ చేసుకొని కూడా మనం జావా స్క్రిప్ట్ డేటాని ప్రింట్ చేయవచ్చు. ఇప్పుడు దిస్ ఈజ్ హెడ్డింగ్ మీద ఆన్ క్లిక్ ఫంక్షన్ రాసాను ఇన్లైన్ జావా స్క్రిప్ట్. సో నేను ఇప్పుడు దిస్ ఈజ్ హెడ్డింగ్ మీద ఆన్ క్లిక్ చేశాను, నాకు అలర్ట్ వస్తుంది హలో వరల్డ్. అదే నేను కన్సోల్ లాగ్ చేస్తుంటే నాకు ఇక్కడ ఇన్స్పెక్ట్ లో కన్సోల్ వస్తుంది, ఇక్కడ ప్రింట్ అవుతుంది. సంథింగ్ ఎర్రర్ ఉంది, ప్రాబ్లం. ప్రెసెంట్ అయితే ఆన్ క్లిక్ చేయగానే నాకు ఇక్కడ వచ్చింది. అదే నేను ఆన్ క్లిక్ చేయగానే డామ్ మ్యానిపులేషన్ చేయాలి, దీని కలర్ చేయాలి, అలా చేంజ్ చేయాలి, అలా కూడా చేసుకోవచ్చు. క్లియరా ఈవెంట్ లిజనర్స్ గురించి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇందాక బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు. ఇప్పుడు దాకా డిస్కస్ చెప్పండి. డౌట్ ఎవరికైనా? చెప్పండి సార్. హలో సార్, ఓకే సార్, ఎంతవరకు ఓకే సార్. మరి రియాక్ట్ జేఎస్, యాంగులర్ జేఎస్ వాటి వల్ల యూజెస్ ఏంటి సార్? రియాక్ట్ జేఎస్ గురించి ఆల్రెడీ మొన్న సెషన్ ఒకటి అప్లై జరిగింది, బట్ మీరు అటెండ్ అవ్వలేదు. సో ఓకే, పాసిబుల్ మళ్ళీ రియాక్ట్ జేఎస్ మీద, యాంగులర్ మీద కూడా మనం సెషన్స్ అప్లై చేస్తాం. సెషన్స్ అనేది కండక్ట్ చేస్తాము. మీరు అడిగారు కాబట్టి అందరికి ఒక బ్రీఫ్ ఇస్తాను. రియాక్ట్ జేఎస్ అనేటువంటిది సింగిల్ పేజ్ అప్లికేషన్స్ యూజ్ చేయడానికి యూజ్ చేస్తాం. చాలా వరకు రియాక్ట్ జేఎస్ యూజ్ చేస్తారు ప్రజెంట్ ఇండస్ట్రీలో. ఎందుకంటే కాంపోనెంట్ ఒక ఇదే కోడ్ ఉంది మనకు, సింగిల్ పేజ్లో రాస్తే చాలా పెద్ద కోడ్ అయిపోతుంది. అదే మనకి రియాక్ట్లో అయితే దాన్ని కాంపోనెంట్స్గా డివైడ్ చేసుకుని అదొక ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అంటే ఈజ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ కోడ్ కానీ, హూక్స్ కానీ, ఇట్లాగా పేజ్ రెండరింగ్ కానీ, వర్చువల్ డాక్, ఇటువంటి మల్టిపుల్ బెనిఫిట్స్ వల్ల మనం రియాక్ట్ అనేది ప్రిఫర్ చేస్తాం. దాని గురించి ఆల్రెడీ ఒకటి జరిగింది సెషన్. ఇఫ్ పాసిబుల్ మళ్ళీ మేము దాని మీద ఒక సెషన్ తీసుకుంటాం. ఓకేనా? క్లియరా? ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయి? ఓకే, ఒక బ్రీఫ్ ఇచ్చేసి ఇంకా సెషన్ ఎండ్ చేద్దాము. వెబ్ డెవలప్ ఆల్రెడీ చెప్పాము. మనం ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ క్రియేట్ చేసే ఓవరాల్ ప్రాసెస్ని వెబ్ డెవలప్మెంట్ అంటారు. అందులో ఫ్రంట్ ఎండ్లో మెయిన్గా యూజ్ చేసుకునే టెక్నాలజీస్ HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్. బ్యాక్ ఎండ్లో నోడ్ జేఎస్, ఇప్పుడు జావా స్క్రిప్ట్ చూస్ చేసుకున్నట్లయితే నోడ్ జేఎస్తో డెవలప్ చేస్తాము. వాళ్ళ పైథాన్తో అయినా బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు. జాంగో, ఫ్లాస్క్ అవి యూజ్ చేసుకోండి. జావాతో కోడ్ చేసిన బ్యాక్ ఎండ్ స్ప్రింగ్ బూట్ అవి యూజ్ చేస్తాం. డేటాబేస్ వచ్చి SQL అండ్ NoSQL ఉంటుంది. SQLలో MySQL కానీ అవి యూజ్ చేసుకోవచ్చు. NoSQLలో MongoDB డేటాబేసెస్ ఉంటాయి. అది మనం ఏదైనా సరే మన రిక్వైర్మెంట్ బట్టి మనం యూజ్ చేస్తాం. ఓవరాల్గా వెబ్ డెవలప్మెంట్ బ్రీఫ్ అయితే అది. ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్కి వస్తే మూడు చెప్పాను కదా, బ్రౌజర్ అండర్స్టాండింగ్ అయ్యేదానికి మెయిన్గా రిక్వైర్మెంట్స్ వచ్చి మూడు ఫైల్స్ వస్తాయి: HTML, CSS, JavaScript. HTML is nothing but a hypertext markup language. It is used to give a structure to our website. అంటే ఓవరాల్ మన వెబ్సైట్ అనేటువంటిది స్ట్రక్చర్ ఇవ్వడానికి ఈ యొక్క HTML అనేటువంటి యూజ్ అవుతుంది. అంటే మన బాడీకి బోన్స్ అలాగో HTML ఒక వెబ్సైట్ అనేది HTML అలాగా. CSS మన హ్యూమన్ బాడీకి ఫ్లెష్ అండ్ స్కిన్ ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో బ్యూటీగా కనబడటానికి CSS వెబ్సైట్ కూడా CSS అదే విధంగా బెటర్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి CSS యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మూవ్ ఆన్ టు జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ అనేటువంటి మన వెబ్సైట్కి ఫంక్షనాలిటీ ఇవ్వడానికి జావా స్క్రిప్ట్ యూజ్ అవుతుంది. అంటే ఏదైనా క్లిక్ చేస్తే పర్టికులర్ యాక్షన్ అనేది రన్ అవ్వాలి. అటువంటి కేసెస్లో మన హ్యూమన్ బాడీకి బ్రెయిన్ ఎలా ఫంక్షనాలిటీ ఇస్తుందో ఓవరాల్ ఒక వెబ్సైట్ అనేటువంటిది జావా స్క్రిప్ట్ కూడా అదే విధంగా ఫంక్షనాలిటీ ఇస్తుంది. HTMLలో సబ్ టాపిక్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఎలిమెంట్స్, ట్యాగ్స్, అంటే మల్టిపుల్ ట్యాగ్స్ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ గురించి చెప్పుకున్నాము. హెడర్స్ అని, హెడ్డింగ్స్ రాసడానికి హెడర్స్ యూజ్ చేస్తాము. ఇన్లైన్ ఎలిమెంట్స్, బ్లాక్ ఎలిమెంట్స్. అండ్ CSSలో మల్టిపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ విధంగా డిస్కస్ చేసుకుంటాం. క్లియర్ అందరికి? సార్ స్మాల్ డౌట్ సార్. చెప్పండి.
సార్ ఇప్పుడు సిఎస్ఎస్ కాకుండా మామూలు బూట్ స్ట్రాప్ సిఎస్ఎస్, స్టైల్ విత్ సిఎస్ఎస్ అంటారు కదా, వీటికి నార్మల్ సిఎస్ఎస్ తేడా ఏంటి సార్? యా చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం రా సిఎస్ఎస్ రాసుకున్నాం. ఇప్పుడు రాసిందంతా రా సిఎస్ఎస్ కోడింగ్ చేశాము. సో మీరు మార్జిన్ అప్లై చేయాలన్నా వీటికంతా మీరు వచ్చి ఒక ఫైల్ క్రియేట్ చేసుకుని మార్జిన్ అని చేయాల్సి వస్తుంది. అదే మనం టైల్విన్ సిఎస్ఎస్లో ఒక ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే మనం టైల్విన్కి ఏంటంటే స్టైల్ అని ఒక లింక్, స్క్రిప్ట్ అని ఒక 2-3 లింక్స్ ఇస్తారు. అవి మనం డైరెక్ట్గా మన హెచ్టిఎంఎల్ ఫైల్లో ఇంజెక్ట్ చేసేస్తే ఏమవుతుందంటే నాకు మార్జిన్ కావాలంటే నేను వెళ్ళి మార్జిన్ అని ఒక వేరే ఫైల్లో రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ M4 అని ఎంటర్ చేసేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే క్లాసెస్, ఇన్బుల్ట్ క్లాసెస్ ప్రిపేర్ చేస్తారు. వాళ్ళు మొత్తం బూట్ స్ట్రాప్ టైల్విన్ అనేటువంటిది ఇన్బుల్ట్ క్లాసెస్ చేసి నేను జస్ట్ క్లాస్ డిఫైన్ చేయగానే నాకు ఆ సిఎస్ఎస్ ప్రాపర్టీ అనేటువంటిది దీని మీద అప్లై అవుతుంది. సో దట్ నేను ఏంటంటే సిఎస్ఎస్లో స్టైలింగ్ చేసేటప్పుడు నాకు ఎక్కువ టైం పట్టదు వెళ్ళి రాసుకుంటా ఉండడానికి. జస్ట్ కొన్ని క్లాసెస్ అనేది మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఫాస్ట్ డెవలప్మెంట్ చేయొచ్చు, ర్యాపిడ్ డెవలప్. అలాగే ఇంకోటి ఏంటంటే మెయిన్ బూట్ స్ట్రాప్ యొక్క రిక్వైర్మెంట్, మెయిన్ యూసేజ్ ఏంటంటే బూట్ స్ట్రాప్లో ఇన్బుల్ట్ కాంపోనెంట్స్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే నావ్ బార్ ఉంది ఆల్రెడీ, వాళ్ళు రెడీ చేసి పెట్టేసి ఉంటారు. జస్ట్ మనం ఆ లింక్ కాపీ చేసేస్తే ఉంటే చాలు, ఇక్కడ తీసుకుంటారు కదా. చూపిస్తుంది నావ్ బార్ ఉంది. నేను కూర్చొని నావ్ బార్ మొత్తం కోడ్ చేయడానికి ఇదే నావ్ బార్ అంటే కోడ్ చేయడానికి చాలా టైం పడుతుంది. అదే వీళ్ళైతే నాకేం చేస్తారు ఆల్రెడీ దాని కోడ్ అంతా రెడీ చేసి పెట్టేశారు. నేనేం చేస్తాను జస్ట్ కాపీ చేసి పేస్ట్ చేసుకుంటాను. సో దట్ నాకు నావ్ బార్ అంతా వచ్చేస్తుంది. బట్ ఇక్కడ డౌట్ రావచ్చు, ఈ విధంగా అందరూ కాపీ చేసి పేస్ట్ చేసేస్తే ఇంత ఈజీ అయిపోతే యాక్చువల్ డెవలప్మెంట్ ఎందుకు చేయాలి అనేది ఒక పాయింట్ వస్తుంది. మనం నేర్చుకొని కూడా వేస్ట్ కదా. బట్ ఏంటంటే ఎంత ఇన్బుల్ట్ కాంపోనెంట్స్ ఇచ్చేసినా సరే ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది ఉండదు, కంపాటిబిలిటీ ఉండదు. మనకి ఎలా కావాలంటే అలా మనము చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉండదు. ఇక్కడ వాళ్ళు ఇచ్చేసి ఉంటారు క్లాసెస్ అన్ని, ఇక్కడ నావ్ బార్, టాగ్లర్, ఈ ఆప్షన్స్ అన్ని వాళ్ళు క్లాసెస్ అనేది వాళ్ళు రాసేసి ఉంటారు కోడ్లో. సో మనం ఇక్కడ దాన్ని ఎడిట్ చేయాలంటే డిఫికల్టీ అవుతుంది. సో సమ్ కేసెస్లో మనకు కావాల్సినట్టు మనం డిజైన్ చేసుకోవాలంటే మన సిఎస్ఎస్ని మనం రా సిఎస్ఎస్ని ప్రిఫర్ చేయడమే బెటర్ ఆప్షన్. బట్ ఓవరాల్గా నా వెబ్సైట్ రీసెంట్ బెటర్ లుక్ ఉంటే చాలు, ఫాస్ట్ ర్యాపిడ్ డెవలప్మెంట్ చేయాలి. అలాంటి కేసెస్లో బూట్ స్ట్రాప్ అండ్ టైల్విన్ సిఎస్ఎస్ ఇలాంటివి యూస్ చేసుకొని కూడా మనకి యూఐ డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్స్ అంటారు, అవి యూస్ చేసుకొని డెవలప్ చేసుకోవచ్చు. క్లియరా? ఓకే, ఇక్కడ ఇందాక ఒక డౌట్ అడిగారు, అజాక్స్ అంటే ఏంటని. అంటే అసింక్రోనియస్ జావాస్క్రిప్ట్ అండ్ XML దాని ఫుల్ ఫామ్. నేను అంటే నేను నాకు ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ నుంచి నా బ్యాక్ ఎండ్ నుంచి డేటా ఫెచ్ చేస్తున్నాను, లేదంటే ఏపీఐ ఉంది ఆన్లైన్లో, దాన్ని నేను ఫెచ్ చేసి ఇంటర్ప్రిట్ చేయాలి నా డాక్యుమెంట్ ఫైల్లో. అలాంటి కేసెస్లో అజాక్స్ అనేటువంటిది అదొక కాన్సెప్ట్ అనుకోండి. మీరు అసింక్రోనియస్గా ఆ జావా స్క్రిప్ట్ ఫైల్ని రన్ చేసి ఆ డేటాని మనం యూఐలో ప్రింట్ చేసేదాన్ని యూస్ చేసేదాన్ని, మొత్తం ఆ యొక్క ప్రాసెస్ని అజాక్స్ అనుకోవచ్చు. ఇక్కడ నేను డైరెక్ట్గా నేను ఇమేజ్ ఇచ్చాను, దాన్ని నేను ఆల్రెడీ చెప్పాను కదా, అదే నేను బ్యాక్ ఎండ్ వేరే వెబ్సైట్ నుంచి ఫెచ్ చేసి పెట్టుకుంటాను. అలాంటి కేసెస్లో అజాక్స్ అనేటువంటిది యూస్ చేస్తాం. యూజింగ్ డిఫరెంట్ లైబ్రరీస్ ఉంటాయి, యాక్స్ యూస్ అవన్నీ. అది రియాక్ట్ చేసేటప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకేమైనా డౌట్ ఉందా? క్లియరా? సార్ వాట్ ఈజ్ అజాక్స్ సార్? అదే ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అజాక్స్ అంటే అసింక్రోనియస్ జావాస్క్రిప్ట్ అండ్ XML ఫైల్. దాన్ని మనం అదే ఏదైనా ఏపీఐస్ కానీ HTML రిక్వెస్ట్, XML HTTP రిక్వెస్ట్ ఆబ్జెక్ట్స్ కానీ అది ఫెచ్ చేసి యూజింగ్ జావా స్క్రిప్ట్ మనం ఆ HTTP రిక్వెస్ట్ సర్వర్కి పంపించేదాన్ని లేదా రెస్పాన్సెస్ తీసుకునేదాన్ని అజాక్స్ అంటారు. డైరెక్ట్ HTMLతో కోడ్ చేయము, బట్ బ్యాక్ ఎండ్ని యూజ్ చేసుకుంటాం ఆర్ ఏపీఐస్ని యూజ్ చేసుకుంటాం. ఆ XML ఫార్మాట్లో ఉంటాయి డాక్యుమెంట్స్ అనేవి, ఆ డేటా సెట్స్ అనేవి. అది కూడా ఈ ఫైల్ అనేది అసింక్రోనియస్గా నడుస్తుంది. ఇది జావా స్క్రిప్ట్లో వస్తాయా సింక్రోనియస్ అండ్ అసింక్రోనియస్ అనేది. క్లియర్ కదా? అంటే క్లియర్గా చెప్పాలంటే మీకు అసింక్రోనియస్ రిక్వెస్ట్ పంపించడానికి సర్వర్కి అజాక్స్ యూస్ అవుతుంది. ఏం లేదు, అసింక్రోనియస్ రిక్వెస్ట్ అనేటువంటి అది కూడా ఒక జావా స్క్రిప్ట్ కొంచెం అడ్వాన్స్డ్ టాపిక్. అది ఓవరాల్ జావా స్క్రిప్ట్ మొత్తం లెర్నింగ్ అయినప్పుడు మీకు అది ఇంకా క్లియర్ అవుతుంది. చెప్పిన టైం లేదు ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళు అయిపోయిందా? ఇక్కడ వరకు క్లియర్ అయిందా? ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంది?
ప్రతి ఒక్కరూ ఆ ఫామ్ అనేటువంటిది ఫిల్ చేయండి, సో దట్ మీకు సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఇఫ్ పాసిబుల్ ఆ మెయిల్కే మీకు సర్టిఫికేట్తో పాటు ఏమైనా డాక్యుమెంటేషన్ కూడా మేము పంపించేదానికి ట్రై చేస్తాం. చీట్ కోడ్స్ అలాంటివి, సిఎస్ఎస్ ప్రాపర్టీస్, HTML ట్యాగ్స్ ఉంటాయి కదా, చాలా ఉంటాయి. అవి దానికి చీట్ షీట్ లాగా ప్రిపేర్ చేసి ఇవి కూడా రిసోర్సెస్ మీకు సెండ్ చేయడానికి ట్రై చేస్తాం. సో దట్ మీరు అంటే మేము షూర్గా చెప్పలేము, ట్రై చేస్తాం. ఇఫ్ పాసిబుల్ ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ టైం అయినా సరే మీకు ఆ రిసోర్సెస్ అనేటువంటి వస్తాయి. అది కూడా మీరు ఆ ఫామ్ ఖచ్చితంగా ఫిల్ చేస్తే మీ డీటెయిల్, మెయిల్ ఐడి అవన్నీ మా దగ్గర వస్తాయి కదా, అప్పుడు సెండ్ చేయగలుగుతాం. సో దట్ అందరూ మర్చిపోకుండా ఆ ఫామ్ని ఫిల్ చేయండి. ఫీడ్బ్యాక్ క్లియరా అందరూ? ఏం డౌట్స్ లేవా? సో ఎక్కడ ఉంటుంది సార్ ఆ ఫామ్? యా, ఆల్రెడీ మెసేజ్లో పింగ్ చేస్తున్నాం, రిజిస్టర్ ఫర్ సర్టిఫికేట్, ఆ ఫామ్ని ఫిల్ చేస్తాం. ఆల్సో మన వాట్సాప్ గ్రూప్ ఉంది, అందులో కూడా ఇస్తాం ఆ ఫామ్ ఫిల్ చేస్తాం. క్లియర్? ఓకే సార్. హలో ఎవరీవన్, ప్రతి ఒక్కరు అక్కడ రిజిస్టర్ సర్టిఫికేట్ లింక్ అనేది మనం మెసేజ్లో ప్లేస్ చేస్తున్నాము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దానిలో రిజిస్టర్ చేస్తేనే మేము సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ప్లీజ్ గివ్ మీ ఫీడ్బ్యాక్ ఇన్ ఫీడ్బ్యాక్ లింక్. ఎవరైనా చెప్పండి, ఎలా అనిపించింది ఈ సెక్షన్ మీకు? వర్క్షాప్ అనేది మీకు యూజ్ఫుల్గా ఉందా లేదా? గివ్ మీ యువర్ ఫీడ్బ్యాక్. I don't understand. Tell me once again. Sir, I'm not able to open the link of the form. It's saying that session has expired or something. No. అనదర్ లింక్ అనేది షేర్ చేస్తున్నామండి. ఖచ్చితంగా అది చూడండి, దానిలో ఖచ్చితంగా మీకు అనేది ఓపెన్ అవుతుంది. Sir, branch out domain. What's యా గైస్, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? మీరు ఎంత బాగా HTML, CSS, జావా స్క్రిప్ట్ అనేది ఎంత బాగా నేర్చుకుంటే మీకు రియాక్ట్, యాంగులర్ అనేది అంత బాగా వస్తుంది, ఈజీ అయిపోతుంది. మీరు ఇవి నేర్చుకోకుండా డైరెక్ట్గా దాంట్లోకి దూకారంటే అది అర్థం కాదు, అది నేర్చుకోలేరు. సో జావా స్క్రిప్ట్ అనేది చాలా మెయిన్. మీరు జావా స్క్రిప్ట్ నేర్చుకుంటే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. రియాక్ట్ నేర్చుకోవచ్చు, నోడ్ నేర్చుకోవచ్చు, బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ మీరే మెయింటైన్ చేయొచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. హలో సార్. యా చెప్పు సార్. ఓకే సార్, రియాక్ట్ సింగిల్ పేజ్ అప్లికేషన్ అన్నది రియాక్ట్ అనేది, మరి ఎక్స్ప్రెస్ JS అని ఒకటి ఉంటుంది కదా సార్? అది మిడిల్ వేర్ అన్నమాట. ఇప్పుడు నోడ్ JSలో మనం బ్యాక్ ఎండ్ కోడ్ రాస్తాం, అది తీసుకెళ్ళి MongoDB అనే డేటాబేస్ లోకి మనం స్టోర్ చేయాలి. స్టోర్ చేయాలంటే ఇక్కడి నుంచి అక్కడికి పంపించాలంటే మనకు ఒక మిడిల్ వేర్ అనేది ఉండాలి కదా. ఓకే సార్. సో ఆ మిడిల్ వేర్ అనేది బ్యాక్ ఎండ్ టు డేటాబేస్ లింక్ ఎక్స్ప్రెస్ చేసి యూజ్ చేస్తాం. ఓకే సార్. ఓకేనా? మనకి ఏమన్నా ఇప్పుడు కొరియర్ కావాలన్నా మన కొరియర్ షాప్ నుంచి మన దగ్గరికి రావాలంటే సపోజ్ ఆర్డర్ తీసుకో, ఫుడ్ రెస్టారెంట్స్ నుంచి మనకి రావాలంటే ఆ ఫుడ్ అనేది మధ్యలో డెలివరీ బాయ్ అనేది ఉంటాడు కదా,
ఆ డెలివరీ బాయ్ Okay. ఎక్స్ప్రెస్ జేఎస్. ఓకే సార్. అంటే డేటాని తీసుకెళ్లి బ్యాక్ ఎండ్ నుంచి నోట్ జేఎస్ నుంచి తీసుకెళ్లి మాంగో డీబీలో స్టోర్ చేయడాన్ని ఎక్స్ప్రెస్ యూజ్ చేస్తాం. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ మెన్స్టాక్ నేర్చుకోవాలంటే ఏమైనా స్కిల్స్ కావాలా సార్? యా, ఇప్పుడు చెప్పాను కదా, జావా స్క్రిప్ట్ బాగా వచ్చి ఉండాలి. మీరు ఎంత బాగా నేర్చుకుంటే అది అంత ఈజీ అయిపోద్ది. మెయిన్ జావా స్క్రిప్ట్. మనం పెద్ద పెద్ద అప్లికేషన్స్ అన్నీ జావా ఫుల్ స్టాక్ అవన్నీ యూజ్ చేయలేదు. మనం జస్ట్ మెయిన్ స్టాక్ యూజ్ చేస్తే చాలు. ఆల్మోస్ట్ అన్ని స్టార్టప్స్ అవే ప్రిఫర్ చేస్తున్నాయి, మెయిన్ స్టాకే ప్రిఫర్ చేస్తున్నాయి. బికాస్ జావా స్క్రిప్ట్ వచ్చుంటే చాలు, నోట్ జేఎస్ రియాక్ట్ రెండు హ్యాండిల్ చేయొచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అడగండి. సర్టిఫికేట్ లింక్ అనేది రిజిస్టర్ లింక్ అనేది మనం పిన్ చేస్తున్నాము, అది వర్క్ అవుతుంది, ఒకసారి చెక్ చేయండి. సర్టిఫికేట్ లింక్ అనేది మెసేజ్ బాక్స్లో షేర్ చేస్తుంది, ఖచ్చితంగా అది వర్క్ అవుతుంది. ఒకసారి మళ్ళీ ఒకసారి దాని మీద క్లిక్ చేసి చూడండి. కోర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము, మెన్స్టాక్ మెంబర్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు వాటి గురించి డీటెయిల్స్ కానీ ప్రతిదీ ఇన్ఫర్మేషన్, మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలన్నా అక్కడ మెసేజ్ బాక్స్లో డిస్ప్లే చేసిన నెంబరు, ఆ నెంబర్కి మీరు కాల్ చేశారంటే మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. మెన్స్టాక్ మెంబర్ అందరూ ఫామ్ రిజిస్టర్ చేశారని అనుకుంటున్నాను. ఎవరన్నా రిజిస్టర్ చేయకపోతే వెంటనే రిజిస్టర్ చేయండి. ఫీడ్బ్యాక్ ఎందులో ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి. మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ మాకు బూస్టింగ్ ఉంటుంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. వీళ్ళెన్ఎక్స్ అనే వాళ్ళు కోర్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, ఆఫ్లైన్ ఆన్లైన్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? Hey guys, thank you for your valuable time. Let's end this session here.